Hi guys, welcome to LTX classes UPSC. I'm your Manish Patwada, your daily Hindu analysis current affairs educator. Hope you all guys are doing good and okay. So now we are into 7th month of కాంప్రిహెన్సివ్ హిందూ అనాలిసిస్. సో మనం హిందూ అనాలిసిస్ని రిఫార్మ్ చేసి మీ గురించి మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ ఆస్పెక్ట్స్ని అన్నీ కలుపుకుంటూ ఏదైతే హిందూ అనాలిసిస్ నేను స్టార్ట్ చేశానో నా అండర్లో ఎల్టిక్స్ క్లాసెస్లో, నౌ దిస్ ఈజ్ 7th month. ఐఎమ్ ఫీలింగ్ వెరీ 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 హానర్డ్ టు డీల్ విత్ హిందూ అనాలిసిస్ ఆఫ్ ఎల్టిక్స్ క్లాసెస్. ఎందుకంటే యాజ్ ఎ పర్సన్గా నాకు ఇది చాలా అంటే చాలా గ్రో చేసింది అండ్ మీ అందరికీ దగ్గర చేయడంలో కూడా ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్ దట్ ఐ హ్యావ్ టేకెన్ హిందూ అనాలిసిస్ అండ్ స్టూడ్ అప్ టు ఇట్. సో డెడికేషన్తో 6 months చేయడం అనేది మీరు కూడా ఇక్కడ నుంచి ఒక క్వాలిటీ తీసుకోవచ్చు. ఎనీ టైం ఎవరు వీడియో చూసినా చూడకపోయినా, మీకు సెలవులు ఉన్నా సెలవులు లేకపోయినా, ఐ హ్యావ్ కన్సిస్టెంట్లీ డన్ హిందూ అనాలిసిస్. సో దీన్ని బట్టి మీకు ఒకటి తెలుస్తుంది, ఏ పనైనా సరే కరెక్ట్గా కంటిన్యూస్గా చేస్తే రిజల్ట్స్ అనేవి వాటంతట అవే వస్తాయి అన్నమాట. దానికి రీజన్ ఇదే. So this is the 7th month. Thank you very much for supporting our Hindu analysis. I hope this will continue. అలా ముందుకు వెళ్తూనే ఉంటుంది. మీరు ఇంకా మంచిగా నాలెడ్జ్ నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ అవర్ అనాలిసిస్. సో మన దగ్గర ఫ్లాగ్షిప్ కోర్స్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ అంటేనే తెలిసింది కదా. మీకు యూపీఎస్సీ ర్యాంక్ వచ్చినంత వరకు ఎల్టీఎక్స్ క్లాసెస్లో ప్రతి కోర్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుందన్నమాట. సో ప్రతి లైవ్ ప్లస్ రికార్డెడ్ సెషన్ మీకు ఎల్టీఎక్స్ క్లాసెస్లో అవైలబుల్గా ఉంటుంది. సో మన యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ లోపల మీకు దొరికే ఏంటంటే ఫస్ట్ జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెండు కూడా ఇంటిగ్రేటెడ్గా టాప్ లెవెల్ ఫ్యాకల్టీ చేత టీచ్ చేయించబడుతుంది. టాప్ లెవెల్ ఫ్యాకల్టీ. సో టాప్ లెవెల్ ఫ్యాకల్టీ అంటే దోస్ ఫ్యాకల్టీ హూ హ్యావ్ రిటర్న్ మెయిన్స్, యూపీఎస్సీ మెయిన్స్ 2 సార్లైనా రాసి ఉండాలి, ఇంకా ఇంటర్వ్యూకి వెళ్ళి ఉండాలన్నమాట. అలాంటి ఫ్యాకల్టీ చేత మీకు డీల్ చేయించబడుతుంది. ఎందుకు ఇంటర్వ్యూ వరకు వెళ్ళిన ఫ్యాకల్టీ, మెయిన్స్ వరకు వెళ్ళిన ఫ్యాకల్టీ అని నేను చెప్తున్నానంటే, వాళ్ళైతేనే మీకు కరెక్ట్గా యూపీఎస్సీకి తగ్గట్టు కంటెంట్ ఇస్తారు. ఏ టాపిక్లో నుంచి ఏది ప్రిలిమ్స్కి ఇంపార్టెంట్, ఏది మెయిన్స్కి ఇంపార్టెంట్ అనేది మీకు డిస్టింగ్విష్ చేసుకోవడం కష్టం. బట్ యూపీఎస్సీ మీద పట్టున్న ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ మీకు చాలా అంటే చాలా ఈజీగా హెల్ప్ చేస్తారనమాట. నెక్స్ట్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్. టాపర్స్ వీడియోస్ మీరు చూస్తూనే ఉంటారు. ఎన్సీఆర్టీస్. సార్ ఎట్లా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు, మేడం మీరు ఎట్లా ప్రిపరేషన్ స్టార్ట్ చేశారంటే ప్రతి ఒక్కరు చెప్పేది ఒకటే, ఎన్సీఆర్టీస్. సో ఎల్టీఎక్స్ క్లాసెస్ కూడా ఎన్సీఆర్టీస్ మీరు డైరెక్ట్గా చదివితే మీకు అర్థం కాదు కాబట్టి మనం ఫ్యాకల్టీ చేత ఎక్స్ప్లెయిన్ చేయించాం. ఎన్సీఆర్టీస్ని మనం ఫ్యాకల్టీ చేత ఎక్స్ప్లెయిన్ చేయించాం అనమాట. సో ఫ్యాకల్టీ ఎన్సీఆర్టీ లైన్ ప్రతి ఎన్సీఆర్టీని ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మీరు ఎన్సీఆర్టీస్ అన్ని ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత మన క్లాసెస్కి వచ్చినప్పటికీ మొత్తం మీకు బేసిక్స్ అన్ని కవర్ అయిపోయి ఉంటాయి. అప్పుడు మీరు అడ్వాన్స్ లెవెల్లో మిమ్మల్ని తీసుకెళ్ళడానికి మాకు ఈజీ అవుతుంది అనమాట. థర్డ్, కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ will play a crucial role in a UPSC journey. ఎందుకు నిన్నే చూసారు, యుఎస్ వెళ్ళి ఇరాన్ మీద అటాక్ చేసింది, ఇజ్రాయెల్ వెళ్ళి ఇరాన్ మీద అటాక్ చేసింది. సో వరల్డ్ ఈస్ చేంజింగ్ ఇన్ అ డైనమిక్ వే. వరల్డ్ చాలా అంటే చాలా డైనమిక్ వేలో చేంజ్ అవుతుంది కాబట్టి కరెంట్ అఫైర్స్ విల్ ప్లే ఎ వెరీ కీ రోల్. ఎయిదర్ ఇట్ మే బి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. 3 స్టేజెస్లో ఏ స్టేజ్ అని అవనియండి, కరెంట్ అఫైర్స్ కంటూ దానికంటూ ఓన్ రోల్ ఉంది. సో కరెంట్ అఫైర్స్ ప్లేయింగ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ కాబట్టి కరెంట్ అఫైర్స్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. సో కరెంట్ అఫైర్స్ హిందూ అనాలిసిస్ ఏదైతే ప్రెస్టీజియస్ హిందూ అనాలిసిస్ ఉందో అది నేను డీల్ చేస్తున్నాను. ఇంకా నైట్ PT365 కరెంట్ అఫైర్స్ యాప్లో ఉంటుందన్నమాట. ఇయర్ రౌండ్ కరెంట్ అఫైర్స్ అన్ని సబ్జెక్ట్స్ డీల్ చేస్తున్నాం. సో ప్రెసెంట్ పాలిటీ అవుతుంది, నెక్స్ట్ ఎకానమీతో స్టార్ట్ చేస్తున్నాను. సో చూసుకోండి, మీతో పాటు ఎవరైతే కో ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ గెయిన్ అయిపోతున్నారు. సో మీరు ఎప్పుడైతే ఈ కరెంట్ అఫైర్స్ ఎన్నింటి లోపల కూడా అప్డేటెడ్గా ఉంటారో అప్పుడే ప్రిలిమ్స్ అవ్వడానికి, మెయిన్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కరెంట్ అఫైర్స్లో ఎప్పుడైతే మీరు ల్యాకింగ్ అయిపోతారో అప్పుడు ఎగ్జామ్ కూడా మనకు దూరంగా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ లాస్ట్ టెస్ట్ సిరీస్. మనం ఎంత చదివినా ఏం చేసినా టెస్ట్ సిరీస్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్
మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ మన దగ్గర ఉన్న బెనిఫిట్ ఏంటంటే వీడియో ఎక్స్ప్లెనేషన్. ఫ్యాకల్టీ విల్ ఎక్స్ప్లెయిన్ ద వీడియో. టెస్ట్ సిరీస్ని ఫ్యాకల్టీ అనే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. యూపీఎస్సి మోడల్లో క్వశ్చన్స్ని రెడీ చేయిస్తున్నాం. టాప్ లెవెల్ ఎవరైతే కంటెంట్ క్రియేటర్స్ ఉంటారో వాళ్ళతో క్వశ్చన్స్ రెడీ చేయించి ఫ్యాకల్టీ మీకు వీడియో ఎక్స్ప్లెనేషన్ చేస్తారు టెస్ట్ సిరీస్. దీనివల్ల 2 బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి, మంచి మంచి క్వశ్చన్స్ సాల్వ్ చేస్తారు యూపీఎస్సీ మోడల్లో. సెకండ్, ఎవరైతే ఫ్యాకల్టీ ఉన్నారో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీకు ఆ ఏరియా ఇన్ అండ్ అరౌండ్ ఉన్న కాన్సెప్ట్స్ కూడా క్లియర్ అయిపోతాయి. అండ్ లాస్ట్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ఆన్సర్ రైటింగ్ ప్లేస్ వెరీ క్రూషియల్ రోల్. మీకు ర్యాంక్ రావాలంటే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనేది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మన దగ్గర మెయిన్స్ 365 ప్రోగ్రామ్ రన్ అవుతుంది. ఈ మెయిన్స్ 365 ప్రోగ్రామ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎవ్రీడే ఒక క్వశ్చన్ ఇచ్చి మీకు ఎలా రాయాలో చెప్పి మీరు రాసిన తర్వాత మీ యొక్క ఆన్సర్ని అనలైజ్ చేసి ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారో చేసి మీకు ఒక మోడల్ ఆన్సర్ ఇచ్చే ప్రోగ్రామ్. దీన్ని చక్రవర్తి సార్ డీల్ చేస్తున్నారు. సో చక్రవర్తి సార్ అనేవాళ్ళు 2 సార్లు యూపీఎస్సీ మెయిన్స్, 2 సార్లు గ్రూప్ 1 మెయిన్స్ రాశారు. ఇంత మంచి మంచి ఫ్యాకల్టీ మీకు ఇప్పుడు ఉండడం అనేది మీ యొక్క అదృష్టం అని చెప్పొచ్చు. ఎందుకంటే 7-8 years వాళ్ళ ఫీల్డ్లో ఉన్నారు. దే నో ఎవ్రీథింగ్, ఏం జరుగుతుంది ఏం జరగట్లేదు అన్నీ కూడా వాటి మీద వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. సో ఫీజ్ అనేది వెరీ వెరీ మినిమల్. మన దగ్గర 80,000కే వస్తుంది. దట్ టు విత్ ఈఎంఐ ఆప్షన్. మెయిన్గా రూరల్ స్టూడెంట్స్, పూర్ స్టూడెంట్స్ మైండ్లో పెట్టుకొని మనం ఈ అవైలబిలిటీ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ పెట్టాం. 80,000 రూపీస్కే వస్తుంది విత్ ఈఎంఐ ఆప్షన్ అండ్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది అనమాట. ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఎలాంటి ఒక ఆపర్చునిటీ స్టేట్లో ఎక్కడా లేదు. సో తెలుగు మీడియంలో కూడా అందుబాటులో కలదు. ఏదైతే మీరు ఇంగ్లీష్ మీడియం అనుకుంటున్నారో కోర్స్ తెలుగు మీడియంలో కూడా ఉంది. ఆఫ్లైన్ క్యాంపస్ మంది విశాఖపట్నంలో ఉంది. MVP సెక్టార్ 8 లోపల ఆఫ్లైన్ క్యాంపస్ ఉంది. సో దో స్టూడెంట్స్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ మీరు అందరూ కూడా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. ఫీజ్ వ్యాలిడ్ ఓన్లీ టిల్ 31st March. ఈ ఫీజు ఏదైతే ఉందో మళ్ళీ April 1st నుంచి ఫీజెస్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పటి లోపల కోర్సెస్ పర్చేస్ చేసుకునే వాళ్ళకి చాలా చాలా బెనిఫిట్ అవుతుంది. కాంటాక్ట్ దిస్ నంబర్ 7893899553. ఈ నంబర్ కాంటాక్ట్ చేయండి. యూ విల్ గెట్ ఆల్ ద డీటెయిల్స్ అనమాట. కోర్స్ గురించి అన్ని డీటెయిల్స్ మీకు తెలుస్తాయి. భారతి మ్యామ్ ఉంటారు. షీ విల్ టాక్ విత్ యూ కార్డియల్లీ. మీ నీడ్స్ బట్టి, మీ దాన్ని బట్టి మీకు యాప్ని ఆర్ కోర్సెస్ని సజెస్ట్ చేస్తారు. డౌన్లోడ్ అవర్ ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్. నెక్స్ట్, ఆప్షనల్స్. సో ఆప్షనల్ అంటే అందరికీ తెలిసిందే, ఇట్ ఈస్ అ వెరీ బిగ్ సబ్జెక్ట్. సో మనం కూడా ఏం చేసామంటే బయట ఉన్న ఆప్షన్స్లో కాకుండా ఆప్షన్స్లో కూడా ఇన్ఫినిటీ ఇంట్రడ్యూస్ చేసాం అనమాట. మీరు ఆప్షనల్ నేర్చుకున్నంత వరకు, మీకు వచ్చినంత వరకు ప్రతిదీ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ మీకు అవైలబుల్గా ఉంటుంది. బయట బాగా కోచింగ్ సెంటర్స్లో కాస్ట్ ఎక్కువ, బట్ మన దగ్గర ఉన్న ఆప్షనల్స్ అనేవి బయట 70,000 అయితే మన దగ్గర విత్ ఇన్ఫినిటీ మీకు 30,000కి వస్తుంది. ఎలాంటి ఒక ఆపర్చునిటీ అక్కడ వెరీ లిమిటెడ్ ఇన్స్టిట్యూషన్స్లో ఉంటుంది. మీరు కావాలంటే డెమో క్లాసెస్ వినండి. డెమో యాక్సెస్ తీసుకొని క్లాసెస్ వినిన తర్వాతే పర్చేస్ చేసుకోండి. నేనైతే ఒకటి సజెస్ట్ చేస్తాను, ఫస్ట్ లిజన్ డెమో వినిన తర్వాతే మీకు నచ్చిన దాని ప్రకారం తీసుకోండి. సో మన దగ్గర ఉన్న ఆప్షనల్స్ PSIR, పబెడ్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్. మన దగ్గర ఉన్న ఆప్షన్స్ ఈ 5 ఆప్షన్స్ మన దగ్గర ఉన్నాయి. బయట ఉన్న ఆప్షన్స్తో పోలిస్తే మన ఆప్షన్స్ అనేవి ఆఫ్ కాస్ట్కి వస్తాయి. అండ్ బయట ఉన్న ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఓన్లీ 1 time వాచ్ ఇస్తారు, బట్ మన దగ్గర లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. అండ్ దట్ టు విత్ ఈఎంఐ ఆప్షన్. అది కూడా మీకు ఈఎంఐ ఆప్షన్ 50,000కి వస్తుంది అనమాట. సో 5,000కి ఎలాంటి ఒక ఛాన్స్ అనేది ఎక్కడ ఉండదు. ఫీజ్ వ్యాలిడ్ ఓన్లీ టిల్ 31st March. సో కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. భారతి మ్యామ్ ఉంటారు, మీకు మొత్తం మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తారు. అండ్ డౌన్లోడ్ అవర్ ఎల్టీఎక్స్ క్లాసెస్. నెక్స్ట్, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ. సో మీ అందరికీ తెలిసిందే, మొన్నే గ్రూప్ 2, గ్రూప్ 1 ఏవైతే మన స్టేట్లో ఉన్నాయో నోటిఫికేషన్స్ అయిపోయి ఉగాదికి జాబ్ క్యాలెండర్ రాబోతుంది. సో ఉగాదికి జాబ్ క్యాలెండర్ రాబోతుంది కాబట్టి మనం క్యాలెండర్ వచ్చిన తర్వాత చదివితే మనం మన తోటి ఆస్పిరెంట్స్తో పోలిస్తే వెనకబడిపోతాం అనమాట. సో అందుకోసం మీరు ఏం చేయాలంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ ఏదైతే ఉందో కోర్స్ మీ గురించి లాంచ్ చేసాం. లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్, కంప్లీట్ సిలబస్ కవరేజ్, ఏపీ హిస్టరీ, ఏపీ ఎకానమీ, ఏపీ జోగ్రఫీ, ఏవైతే ఏపీ రిలేటెడ్ ఉంటాయో వాటితో పాటు ఇండియన్వి ఉంటాయి. ఎన్సీఆర్టీస్, మీకు కూడా ఎన్సీఆర్టీ ఫౌండేషన్ ప్రొవైడ్ చేస్తాం. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, కరెంట్ అఫైర్స్ అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ వాళ్ళకి ఇది ఒక బంపర్ బనాన్సా అనమాట. ఎందుకంటే యూపీఎస్సీ ఫ్యాకల్టీ మీకు డీల్ చేస్తారు. బయట మీకు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ యూపీఎస్సీ ఫ్యాకల్టీ డీల్ చేయరు.
బట్ మన ఇన్స్టిట్యూట్లో బెనిఫిట్ ఏంటంటే యూపీఎస్సీ ఫ్యాకల్టీ విల్ డీల్ విత్ ఇట్. ఫీజ్ 70,000 విత్ ఈఎంఐ ఆప్షన్ మీకు 5,000కి వస్తుంది. ఆఫ్లైన్ క్లాసెస్ అవైలబుల్ ఇన్ విశాఖపట్నం. మీకు ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి విశాఖపట్నంలోనే అవైలబుల్గా ఉంది. దట్ టు విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. మీకు ప్రతి కోర్స్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. ఇంకా తెలుగు మీడియంలో కూడా అందుబాటులో కలదు. సో కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. మీకు మొత్తం అన్ని క్లాసెస్ గురించి డీటెయిల్స్ తెలుస్తాయి అనమాట. సేమ్ అదే లైన్స్లో టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ 2 స్టేట్స్ లోపల నోటిఫికేషన్స్ వస్తున్నాయి. సో టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ కూడా సేమ్ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ వస్తాయి. ఎన్సీఆర్టీ ఫౌండేషన్, టెస్ట్ సిరీస్, కరెంట్ అఫైర్స్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ఫీజు కూడా 70,000. ఈఎంఐ ఆప్షన్ ఉంది. తెలుగు మీడియంలో అందుబాటులో కలదు. ఆఫ్లైన్ క్యాంపస్ విశాఖపట్నంలో మీకు కూడా క్లాసెస్ ఉన్నాయన్నమాట. చాలా మంది తెలంగాణ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చేసి కోర్సెస్ తీసుకుంటున్నారు. with this and last group 2 test series. So group 2 test series long term test series మనం లాంచ్ చేసాం. ఇది ఒక యూనిక్ ఇనిషియేటివ్. 1 year కి 5,000 రూపీస్ టెస్ట్ సిరీస్. సేమ్ గ్రూప్ 2 ప్యాటర్న్ లోపల టెస్ట్ సిరీస్ అనేది పెడుతున్నాం. 1 week ప్రిలిమ్స్ అయితే నెక్స్ట్ వీక్ జిఎస్ పేపర్ 1 అవుతుంది, మెయిన్స్ పేపర్ 1, నెక్స్ట్ వీక్ మెయిన్స్ పేపర్ 2. అలా సిలబస్ ఏదైతే క్వశ్చన్స్ ఉంటాయో ఫ్యాకల్టీ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీకు చాలా అంటే చాలా బెనిఫిట్ అవుతుంది అనమాట. ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, మీరు ఎవరెవరైతే ఉన్నారో మీరు అందరికీ కూడా సీనియర్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మెయిన్గా గ్రూప్స్ సీరియస్ ఆస్పిరెంట్స్ ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే ఎస్ఎన్టీ టెస్ట్ సిరీస్ నేనే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ డెమో సెషన్ మీకు అప్లోడ్ అయిపోతుంది. అది చూసిన తర్వాత మీరే రియలైజ్ అవుతారు ఎంత బాగా చెప్తున్నారు టెస్ట్ సిరీస్ అనేది. సో మీకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవ్వబోతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ అవర్ అనాలిసిస్. హాయ్ గైస్, సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ అవర్ టుడేస్ హిందూ అనాలిసిస్. సో as part of 6th March 2026 we are going to discuss our Hindu analysis. So ఇవాళ అంత ఇంపార్టెంట్గా నాకు ఆర్టికల్స్ అనిపించలేదు. సో ఐ హ్యావ్ టుక్ 5 ఆర్టికల్స్ ఫర్ టుడేస్ అనాలిసిస్. అందులో 2 ఆర్టికల్స్ మెయిన్స్ అండ్ మిగతా 3 ఆర్టికల్స్ ప్రిలిమ్స్ ఆర్టికల్స్ కవర్ చేస్తాయి అన్నమాట. సో దీస్ ఆర్ ద 5 ఆర్టికల్స్ దట్ ఐ హ్యావ్ థాట్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఎగ్జామ్స్ నుంచి ఇక్కడ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇవాళ న్యూస్ పేపర్ అనేది బాగా డల్గా ఉందన్నమాట. మొత్తం ఇరాన్ వార్ ఏదైతే ఉందో, ఇరాన్ ఇజ్రాయెల్ వార్, అది క్లౌడ్ అయిపోయి ఉండడం వల్ల మొత్తం అన్ని ఆర్టికల్స్ దానికి సంబంధించి వస్తున్నాయి విచ్ ఆర్ నాట్ వెరీ రెలవెంట్ ఫర్ అవర్ యూపీఎస్సీ ఎగ్జామినేషన్. మన యూపీఎస్సీ ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ అంత రెలవెన్స్ లేదు. దానికి డిస్కస్ చేయాల్సినంత డిస్కస్ చేశాను. ఇంకా ఎక్కువ డిస్కస్ చేసినా మీకు అంత యూజ్ ఉండదు. సో దీస్ ఆర్ ది ఆర్టికల్స్. ఫస్ట్ ఆర్టికల్ పాలిటీ పరంగా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈజ్ ద సుప్రీం కోర్ట్ డూయింగ్ ఇనఫ్ టు ట్యాకిల్ హేట్ స్పీచ్? సో హేట్ స్పీచ్ని ట్యాకిల్ చేయడానికి సుప్రీం కోర్ట్ ఇనఫ్ చేస్తుందా? ట్రాన్స్ఫార్మింగ్ రిప్రజెంటేషన్ ఇంటూ రియల్ ఛాలెంజ్ బై 2029. సో మెయిన్గా ఉమెన్ రిప్రజెంటేషన్ కోసం గురించి మాట్లాడుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకటి పాలిటీ పర్స్పెక్టివ్, ఇంకొకటి GS1 ఇంకా GS2 కవర్ అవుతుంది. సోషల్ జస్టిస్ ఇంకా సొసైటీ, ఆ టర్మ్స్ అన్ని కవర్ అవుతాయి అనమాట. సో దీస్ ఆర్ ద 2 మెయిన్స్ ఆర్టికల్స్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ ఎ కాంప్రిహెన్సివ్ మేనర్. థర్డ్, ఇండియా HPV వ్యాక్సినేషన్ అనే టెస్ట్ ఫర్ సింగిల్ డోస్ రోల్అవుట్. మొన్న చూసాం అడల్ట్స్ అండ్ గర్ల్స్ 14 years అండ్ అబోవ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా హ్యూమన్ ప్యాపిలోమియో వైరస్ వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో గార్డాసిల్ అది ఇద్దామని ప్లాన్ చేస్తున్నారు. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫోర్త్, మెడికల్ కాలేజెస్ ఆస్క్ టు లింక్ పేషెంట్స్ డిజిటల్ హెల్త్ రికార్డ్స్. సో మన ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ మిషన్ ఉంది కదా, యాజ్ పార్ట్ ఆఫ్ దట్ మెడికల్ కాలేజెస్ ఆస్క్ టు లింక్ పేషెంట్స్ డిజిటల్ హెల్త్ రికార్డ్స్. సో అది ఏంటి అని చూద్దాం. అండ్ ఫిఫ్త్ ఆర్టికల్, Navy began search rescue operations after receiving Iranian ship distress call. సో ఇరానియన్ షిప్ డిస్ట్రెస్ కాల్ రిసీవ్ చేసిన తర్వాత నావీ అనేది సర్చ్ రెస్క్యూ ఆపరేషన్స్ అనేది స్టార్ట్ చేసింది అనమాట. సో దీస్ ఆర్ ది 5 ఆర్టికల్స్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ ఏ కాంప్రిహెన్సివ్ మేనర్. సో నేను ఎప్పుడు కూడా ఆర్టికల్స్ ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో అవి ఉన్నప్పుడే పెడుతుంటాను. అప్పుడప్పుడు ఒక రోజులో 8 ఆర్టికల్స్ పెట్టిన రోజులు ఉన్నాయి, 5 ఆర్టికల్స్ పెట్టిన రోజులు ఇలాంటివి కూడా ఉంటాయి. ఎందుకంటే మీ టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. యువర్ టైమ్ ఈజ్ ప్రీషియస్ ఫర్ మీ. నా టైం కన్నా మీ టైంకి ఎక్కువ వాల్యూ ఇస్తాను. సో ఎప్పుడైతే మనం టైంకి వాల్యూ ఇవ్వడం స్టార్ట్ చేస్తామో మనకు కూడా టైం వాల్యూ ఇస్తుంటుంది అనమాట. సో దీస్ ఆర్ ద 5 ఆర్టికల్స్. నాకు తెలిసి యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో ఇవాళ పేపర్ నుంచి ఇంపార్టెంట్. సో మీ గురించి ఎంత ఎఫర్ట్ పెడుతున్నాను ఇవన్నీ చేస్తున్నాను కాబట్టి వాట్ ఐ రిక్వైర్డ్ ఈజ్ యువర్ లైక్స్, షేర్స్, సబ్స్క్రైబ్స్, కామెంట్స్ and hypes.
సో లైక్ చేయండి మీ వీడియోని, మీ ఫ్రెండ్స్ గ్రూప్ ఎవరైతే యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ గ్రూప్స్ ఉంటారో వాళ్ళ గ్రూప్స్లో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఒక 10 మందితో సబ్స్క్రైబ్ చేయించండి, కామెంట్స్ పెట్టండి, నేను అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్స్కి కామెంట్స్ పెట్టండి. వెరీ ఫ్యూ పీపుల్ కీప్ కామెంట్స్. సో మీకే హెల్ప్ అవుతుంది అన్నమాట. కామెంట్స్ పెట్టలేని వాళ్ళందరూ కూడా ఏదో మేము చదివేస్తున్నాం మాకు అంతా వచ్చు అనుకుంటారు, కానీ వెన్ యూ డూ కామెంటింగ్ మీ మైండ్ అనేది ప్యాసివ్ నుంచి యాక్టివ్ రీడింగ్లోకి వెళ్ళి ఇంకా బాగా ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకుంటుంది. అట్లా మన యూట్యూబ్ అల్గోరిథం కూడా హెల్ప్ అవుతుంది. హైప్ అనే ఒక పక్కన ఉంటుంది, హైప్ బటన్తో హైప్ చేయండి వీడియోని. సో ఇవన్నీ కూడా చేశారంటే మన యొక్క వీడియో అనేది పూర్ అండ్ రూరల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రీచ్ అవ్వడంలో చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట. సో కొంచెం నా హెల్త్ బాగాలేదు, సో ప్లీజ్ అడ్జస్ట్ విత్ ఇట్. ఒక 2-3 డేస్ ఇట్లానే ఉండేటట్టుంది సిచ్యువేషన్, కొంచెం కఫ్ వచ్చింది, ఇట్ విల్ బి రిజాల్వ్. సో పూర్ అండ్ రూరల్ స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది. సో రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే సో ప్లీజ్ డూ దీస్ థింగ్స్ అనమాట. మీకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ ఆర్టికల్, ఈజ్ ద సుప్రీం కోర్ట్ డూయింగ్ ఇనఫ్ టు ట్యాకిల్ హేట్ స్పీచ్. సో ఇక్కడ ఒక పదం గురించి మాట్లాడుతున్నారు, హేట్ స్పీచ్. హేట్ స్పీచ్ అంటే ఏంటంటే వెన్ యూ ఆర్ స్ప్రెడింగ్ హేట్ త్రూ యువర్ స్పీచెస్ ఆర్ త్రూ యువర్ యాక్షన్స్ టువర్డ్స్ ఎ కమ్యూనిటీ. కమ్యూనిటీ అంటే క్యాస్ట్ బేస్డ్ కమ్యూనిటీ అవ్వచ్చు, రిలీజియన్ బేస్డ్ కమ్యూనిటీ అవ్వచ్చు, రేస్ బేస్డ్ కమ్యూనిటీ అవ్వచ్చు. సో దీనివల్ల సొసైటీ లోపల లా అండ్ ఆర్డర్ అండ్ పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బెన్సెస్ అయ్యే సిచ్యువేషన్స్ ఉంటే దీన్ని మనం ఏమంటామంటే హేట్ స్పీచ్ అంటాం అనమాట. హేట్ స్పీచ్ ఈజ్ నాట్ అట్ ఆల్ యాక్సెప్టెడ్. సో హేట్ స్పీచ్ అనేది అసలు యాక్సెప్టెడ్ కాదు. సో దాని గురించి ఇవాళ ఆర్టికల్ డిస్కస్ చేస్తుంది, అసలు హేట్ స్పీచ్ అంటే ఏంటి ప్రతిదీ కూడా. The article discusses whether the Supreme Court of India is doing enough to address growing problem of hate speech. So Supreme Court ఏం చేస్తుంది with respect to hate speech, particularly in politically charged environments, mainly politically heated ఏదైనా debates ఉన్న environments ఏం చేస్తుంది. The debate was triggered after Guwahati High Court issued notice to Assam CM ఎవరు హిమంత్ బిశ్వాన్ శర్మ. సో ఇతన్ని నెక్స్ట్ పిఎంగా కూడా చాలా మంది చూస్తూ ఉంటారు అక్కడ ఉన్న వాళ్ళు. ఓవర్ అలిజ్డ్ కమ్యూనల్ రిమార్క్స్. సో అతని యొక్క కమ్యూనల్ రిమార్క్స్ వైల్ ద సుప్రీం కోర్ట్ ఆస్క్డ్ పిటిషనర్స్ టు అప్రోచ్ ద హై కోర్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్ట్లీ సీకింగ్ ఇట్స్ ఇంటర్వెన్షన్. సో చాలా మంది సుప్రీం కోర్టుకి వెళ్తే సుప్రీం కోర్ట్ ఏమన్నదంటే సో ఫస్ట్ హైకోర్టుకి వెళ్ళండి, అక్కడ అయిన తర్వాత ఇక్కడ చూద్దాం అన్నదన్నమాట. ద డిస్కషన్ బిట్వీన్ ఈ ఆర్టికల్ని షారూక్ ఆలం and Haris Biram evaluates the effectiveness of judicial interventions and whether stronger legal mechanisms are needed or not అని చూస్తుంది అనమాట. సో వాట్ ఈజ్ హేట్ స్పీచ్? సో మీకు ఫస్ట్ నన్ను అడిగితే యూపీఎస్సీ మెయిన్స్ లోపల ఫస్ట్ ఎప్పుడైనా ఒక క్వశ్చన్లో డెఫినేషన్ ఆస్పెక్ట్ అడుగుతారనమాట. సో వాట్ ఈజ్ హేట్ స్పీచ్ అని అడిగితే according to 267th Law Commission report. So according to 267th Law Commission report, hate speech refers to words, signs or actions. ఏంటి హేట్ స్పీచ్ అంటే ఏంటి? మన యొక్క వర్డ్స్ కానీ సైన్స్ మాటలే కాదు, మనం చూసే విధానాలు ఆర్ యాక్షన్స్ ఇంటెండెడ్ టు ఇన్సైట్. ఇంటెండెడ్ మన యొక్క ఇంటెన్షన్ ఏంటి? టు ఇన్సైట్ హేట్రెడ్ అగెయిన్స్ట్ ఇండివిజువల్స్. ఏంటి ఏం ఇన్సైట్ చేయడానికి? హేట్రెడ్ అగెయిన్స్ట్ ఇండివిజువల్స్ ఆర్ గ్రూప్స్. చెప్పే కదా బేస్డ్ ఆన్ ఏంటి రేస్ కానీ, ఎథ్నిసిటీ కానీ, రిలీజియన్ కానీ, జెండర్ కానీ, సెక్షువల్ ఓరియంటేషన్ కానీ ఆర్ సిమిలర్ ఐడెంటిటీ మార్కర్స్. సో హేట్ స్పీచ్ ఈస్ అ బ్రాడర్ థింగ్. సో అకార్డింగ్ టు 267th Law Commission report, hate speech refers to words, signs, actions intended to incite hatred against individuals or groups based on రేస్ కానీ, ఎథ్నిసిటీ కానీ, జెండర్ కానీ, రిలీజియన్ కానీ ఇవన్నీ చేస్తే దీన్ని ఏమంటాం? హేట్ స్పీచ్. ఇట్ ఇన్క్లూడ్స్ స్పోకెన్ ఆర్ రిటన్ వర్డ్స్, విజువల్ రిప్రజెంటేషన్స్ మనం మాట్లాడినవి, రాసినవి ఆర్ సింబాలిక్ యాక్ట్స్ దట్ క్రియేట్ ఫియర్, ప్రొవోక్ వైలెన్స్ ఆర్ ప్రమోట్ డిస్క్రిమినేషన్. సో దానివల్ల ఏమి అవుతుంది? ఫియర్ క్రియేట్ అవ్వడం,
ప్రొవోక్ వైలెన్స్, వెళ్ళి ఈ కమ్యూనిటీ ఆ కమ్యూనిటీ కొట్టుకోవడం, ఆర్ ప్రమోట్ డిస్క్రిమినేషన్ అగేన్స్ట్ పర్టికులర్ కమ్యూనిటీస్. సో దీన్ని మనం ఏమంటామంటే హేట్ స్పీచ్ అంటాం అనమాట. సో ప్రొటెక్షన్ అగేన్స్ట్ హేట్ స్పీచ్. సో నార్మల్గా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది మన అందరికీ తెలిసిందే. ఆర్టికల్ 19 1 year గ్యారంటీస్ రైట్స్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. సో ప్రతి చిన్న పిల్లాడు ఎవరెవరైతే యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నాడో, చిన్న పిల్లాడి నుంచి పెద్ద పిల్లాడి వరకు ఆర్టికల్ 19 సబ్ క్లాస్ 1 year అంటే అందరూ చెప్తారు రైట్స్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. సో దాని యొక్క రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ మీ అందరికీ తెలుసు. ఫండమెంటల్ రైట్స్ ఆర్ నాట్ అబ్సల్యూట్. ఫండమెంటల్ రైట్స్ ఆర్ నాట్ అబ్సల్యూట్. సో ఫండమెంటల్ రైట్స్కి ఏముంటాయి? రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఉంటే మన అందరికీ తెలిసిందే. ఆర్టికల్ 19 సబ్ క్లాస్ 2 అలౌస్ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్. సో మనకి 19 1 year ప్రకారం 6 రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఏంటంటే 6 రీజనబుల్ రెస్ట్రిక్షన్స్? ఫస్ట్ వన్, sovereignty and security of India. Sovereignty, security and integrity of India. Second, public order. Third, decency and morality. Fourth, contempt of court. సో మనందరికీ తెలిసిందే సుప్రీం కోర్టుకి హైకోర్టుకి ఏముంటుంది? కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ పవర్ ఉంటుంది. ఎందుకంటే దే బోత్ ఆర్ కోర్ట్ ఆఫ్ రికార్డ్స్. సో కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ పవర్ ఎవరెవరు ఉంటుందో వాళ్ళందరికీ కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ పవర్స్ ఉంటాయి. సో దీని ప్రకారమే మొన్న 8th క్లాస్ యొక్క కరప్షన్ బుక్ను కూడా ఆపారనమాట. నెక్స్ట్, డిఫమేషన్ అండ్ లాస్ట్ ఇన్సైట్మెంట్ ఆఫ్ అఫెన్స్. సో దీస్ ఆర్ ద 6 రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అనమాట. సో మన దగ్గర ఉన్నాయి. సో ఏంటి? సావరెంటీ, సెక్యూరిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా, పబ్లిక్ ఆర్డర్, పబ్లిక్ పీస్, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, డిఫమేషన్, ఇన్సైట్మెంట్ ఆఫ్ అఫెన్స్ అండ్ లాస్ట్ వన్, ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ఫారిన్ స్టేట్స్. ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ఫారిన్ స్టేట్స్ అది కూడా ఏంటి? మనకు ఒక రీజనబుల్ రెస్ట్రిక్షన్. దిస్ హేట్ స్పీచ్ మే బి రెస్ట్రిక్టెడ్ ఇఫ్ ఇట్ థ్రెటన్స్ పబ్లిక్ ఆర్డర్ ఆర్ ఇన్సైట్స్ వైలెన్స్. సో ఇన్సైట్మెంట్ ఆఫ్ అఫెన్స్ కానీ లేకపోతే పబ్లిక్ ఆర్డర్ని డిస్టర్బ్ చేస్తుందని కానీ హేట్ స్పీచ్ని దాని కింద కేటగిరైజ్ చేయొచ్చు అనమాట. సో ఇది కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ రిలేటెడ్ టు హేట్ స్పీచ్. దెన్ వాట్ ఆర్ లీగల్ ప్రొవిజన్స్? సో మనకి మెయిన్గా హేట్ స్పీచ్ కానీ ఏ టైప్ ఆఫ్ క్రైమ్ కానీ దాంతో డీల్ చేయడానికి ముందు మనకి ఏమున్నది? ఇండియన్ పీనల్ కోడ్. ఇప్పుడు ఏముంది? భారతీయ న్యాయ సంహిత, బిఎన్ఎస్. సో penalizes ప్రమోటింగ్ ఎనిమిటీ బిట్వీన్ 2 different groups on grounds of religion, race, language, region. సో 2 గ్రూప్స్ మధ్య ఎనిమిటీని ప్రమోట్ చేస్తే వాళ్ళందరినీ కూడా ఏం చేస్తుంది? పెనలైజ్ చేస్తుంది ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, రేస్, లాంగ్వేజ్ ఆర్ రీజియన్. సో అందరూ కూడా సైడ్ హెడ్డింగ్స్ నోట్ డౌన్ చేసుకోండి. ఇవన్నీ కూడా మీకు హెల్ప్ అవుతాయి. కాన్స్టిట్యూషనల్ ఆస్పెక్ట్, లీగల్ ఆస్పెక్ట్ అన్ని డైమెన్షన్స్ మీరు ఆన్సర్ రాస్తే మీకు మార్క్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951. సో మెయిన్గా మనందరికీ తెలిసిందే మనకి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 అనేది మొత్తం ఎలక్షన్ ప్రొసీజర్ గురించి చూసుకుంటుంది. అందులో డిస్క్వాలిఫైస్ క్యాండిడేట్స్ని డిస్క్వాలిఫై చేసేప్పుడు కన్విక్టెడ్ ఆఫ్ ప్రమోటింగ్ కమ్యూనల్ హేట్రెడ్ ఆర్ డిస్హార్మనీ డ్యూరింగ్ ఎలక్షన్స్. సో ఎలక్షన్స్ టైంలో ఎవరైనా కమ్యూనల్ హేట్రెడ్ కానీ డిస్హార్మనీ కానీ ప్రమోట్ చేస్తే వాళ్ళని మనం చేయొచ్చు అనమాట. సో ఇంకా ఏముంది? SC ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్. సో పనిషెస్ ఇంటెన్షనల్ ఇన్సల్ట్స్. సో మామూలుగా SC ST షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ని ఎవరైనా ఇంటెన్షనల్గా ఇన్సల్ట్ చేసినా, చాలా మంది చేస్తూ ఉంటారు అనమాట. మీ కమ్యూనిటీ వాళ్ళు ఎట్లా ఉంటారు, లేకపోతే వాళ్ళు తింటున్నప్పుడు వాళ్ళ పక్కన లేచి వెళ్ళిపోవడం, లేకపోతే ఇలాంటి థింగ్స్ చేస్తుంటారు. సొసైటీలో మనం ఏమనుకుంటామంటే చాలా మందికి ఒపీనియన్ ఏంటంటే SC ST పీపుల్ ఏముంది, రిజర్వేషన్ ఉంది, వాళ్ళు బాగున్నారు అనుకుంటారు. కానీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లోపల కూడా వాళ్ళకి ఎంత రిజర్వేషన్ ఉన్నా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు డిస్క్రిమినేషన్ ఫేస్ చేస్తున్నారు. సొసైటీ సచ్ దట్ అనమాట. సో పనిషెస్ ఇంటెన్షనల్ ఇన్సల్ట్స్, హ్యూమిలియేషన్ ఆర్ ఇంటిమిడేషన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్. సో వాళ్ళ మీద ఎవరైనా ఏమైనా చేసినా దాన్ని కూడా చేయడానికి అదొకటి ఉంది. సో దీనికన్నా ముందు మనకి ఏముండదు? ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్. సో పెనలైజెస్ యాక్ట్స్ ప్రమోటింగ్ అన్టచబిలిటీ అండ్ డిస్క్రిమినేషన్స్. సో అన్ని కూడా హేట్ స్పీచ్కి గల లీగల్ ప్రొవిజన్స్. సో కీ జడ్జిమెంట్స్ రిలేటెడ్ హేట్ స్పీచ్ ఏంటి? షహీన్ అబ్దుల్లా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో షహీన్ అబ్దుల్లా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ద సుప్రీం కోర్ట్ హైలైటెడ్ ద ఇంక్రీజింగ్ ఇన్స్టాన్సెస్ ఆఫ్ హేట్ స్పీచ్. సో షహీన్ అబ్దుల్లా కేసు లోపల సుప్రీం కోర్ట్ డైరెక్ట్గా హైలైట్ చేసింది ఇండియా లోపల హేట్ స్పీచ్ యొక్క ఇన్స్టాన్సెస్ పెరిగిపోతున్నాయి. Directed police authorities to register cases suo moto without waiting for formal complaints. So police authorities ki power ichindi. ఏ పవర్ ఇచ్చింది? To issue direct cases on basis of suo moto. సో నార్మల్గా పోలీసులు ఎప్పుడు కేసు ఎప్పుడు నమోదు చేస్తారు, రిజిస్టర్ చేస్తారంటే ఆఫ్టర్ వి ఫైల్ ఏ కంప్లైంట్. బిఫోర్ ఫైలింగ్ వాళ్ళంతటి వాళ్ళే suo moto కేసెస్ వేయడానికి. నెక్స్ట్,
Tehseen S. Poonawalla versus Union of India 2018లో the court issued guidelines to prevent mob lynching and hate crimes. సో నార్మల్గా చాలా మంది దొమ్మిలో కొట్టుకుంటూ వెళ్ళిపోతారు, దొమ్మి అయితే కేసు ఉండదు అంటారు అనమాట. సో ప్రెసెంట్ బిఎన్ఎస్లో మాబ్ లించింగ్ కూడా ఉందన్నమాట. ఈ తెహసీన్ ఎస్ పూనావాలా కేసులో వారు ఎన్నిటితో డీల్ చేసింది. డైరెక్టెడ్ స్టేట్ టు అపాయింట్ డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్స్ టు ప్రివెంట్ సచ్ ఇన్సిడెంట్స్. సో ప్రతి డిస్ట్రిక్ట్ లోపల నోడల్ ఆఫీసర్స్ పెట్టాలన్నారు. నెక్స్ట్ శ్రేయా సింగల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. మీ అందరికీ తెలుసు, మనందరం కూడా దీన్ని ఎప్పుడు చదువుతామంటే డాక్ట్రైన్ ఆఫ్ సెవరబిలిటీ. సో డాక్ట్రైన్ ఆఫ్ సెవరబిలిటీ చదివినప్పుడు అందరూ చదువుతాను ఫండమెంటల్ రైట్స్లో. సుప్రీం కోర్ట్ స్ట్రక్ డౌన్ సెక్షన్ 66 ఆఫ్ ఐటీ యాక్ట్ ఫర్ బీయింగ్ vague and unconstitutional. So reinforced that restrictions on the speech must meet the standards of Article 19(1)(2). So Article 19(1)(a) అనేది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ గ్యారంటీ చేస్తుంది. రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, కానీ ఇష్టం వచ్చినంత పెట్టడానికి లేదు. నెక్స్ట్ ప్రవాసీ Balai Sangathan versus Union of India. The court urged that law commission to define hate speech and recommend exploring ways to empower the election commission to regulate it during elections. So అందుకే 267th law commission అనేది hate speech ని డిఫైన్ చేసింది. సో డీటెయిల్ అనాలిసిస్ వెళ్తే సుప్రీం కోర్ట్ ఏం చేస్తుంది ఈ హేట్ స్పీచ్ గురించి? ఫస్ట్ ఏమంటున్నామంటే ఆర్గ్యుమెంట్స్ అగెనిస్ట్, అంటే సుప్రీం కోర్ట్ నాట్ డూయింగ్ ఎనఫ్. అసలు సుప్రీం కోర్ట్ హేట్ స్పీచ్ కరెక్ట్ చేయడానికి ఏం చేయట్లేదు. సో ఫస్ట్ ఏంటి? ఇన్కన్సిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ డైరెక్టివ్స్. సో ఇప్పుడు మనం చాలా కేసులు చూసాం కదా. ద సుప్రీం కోర్ట్ హస్ ఇష్యూడ్ సెవరల్ డైరెక్టివ్స్ టు కర్బ్ హేట్ స్పీచ్. ఎగ్జాంపుల్ తెహసీన్ పూనావాలా కేస్ గైడ్ లైన్స్. సో తెహసీన్ పూనావాలా కేసు లోపల సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది? నోడల్ ఆఫీసర్ని పెట్టాలన్నది, డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ని పెట్టాలన్నది. హవెవర్ implementation by states remain weak and the courts rarely monitor complaints. సో తెహసీన్ పూనావాలా కేసు లోపల సుప్రీం కోర్ట్ నీట్గా చెప్పింది హేట్ స్పీచ్ని రెగ్యులేట్ చేయాలి, డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ పెట్టాలని, కానీ స్టేట్స్ ఇంప్లిమెంట్ చేయట్లేదు. నెక్స్ట్ ఫెయిల్యూర్ టు యూస్ కాన్స్టిట్యూషనల్ పవర్స్. సో మన అందరికీ తెలుసు కంప్లీట్ జస్టిస్ చేయడానికి సుప్రీం కోర్టుకు ఒక ఎక్స్ట్రీమ్ పవర్ఫుల్ ఆర్టికల్ ఉంది. ద కోర్ట్ హ్యాస్ పవర్స్ అండర్ ఆర్టికల్ 142 టు ఎన్ష్యూర్ కంప్లీట్ జస్టిస్. సో కంప్లీట్ చేయడానికి సుప్రీం కోర్టుకు ఆ పవర్ ఉంది. Critics argue the court has not actively used contempt powers or supervisory mechanisms against officials who fail to act on hate speech complaints. So Supreme Court తమ దగ్గర ఉన్న కంటెంప్ట్ పవర్స్ని కానీ సూపర్వైజరీ మెకానిజమ్స్ కానీ కరెక్ట్గా యూజ్ చేయలేదు. నెక్స్ట్ క్లోజర్ ఆఫ్ పెండింగ్ హేట్ స్పీచ్ కేసెస్. ద కోర్ట్ క్లోజ్డ్ సర్టన్ హేట్ స్పీచ్ పెండింగ్ సిన్స్ 2122 విత్ సమ్ ఎక్స్పర్ట్స్ ఆర్గ్యూ వీకెండ్ జ్యుడిషియల్ ఓవర్ సైట్. సో ఏవైతే కేసెస్ అనేవి ఫామ్ అయ్యాయో రిజిస్టర్ అయ్యాయో వాటిని కూడా కోర్ట్స్ అనేవి ఏం చేసాయంట? క్లోజ్ చేసేసాయంట. నెక్స్ట్ పొలిటికల్ నేచర్ ఆఫ్ హేట్ స్పీచ్. సో మాక్సిమం హేట్ స్పీచ్ ఒక కమ్యూనిటీ మీద ఎప్పుడు ఎలక్షన్స్ టైంలోనే పొలిటికల్ లీడర్స్ చెప్తుంటారు, ఎందుకు? ఓటర్ మొబిలైజేషన్ కోసం. సో హేట్ స్పీచ్ ఆఫెన్ ఎమర్జెస్ ఫ్రమ్ ఎలక్టోరల్ పాలిటిక్స్ అండ్ పోలరైజేషన్. మెయిన్గా ఎలక్టోరల్ పాలిటిక్స్ లోపల మన కమ్యూనిటీ ఓట్స్ కోసం వేరే కమ్యూనిటీ నుంచి డైవర్ట్ చేయడం కోసం తీసుకొస్తాం. వెన్ పొలిటికల్ లీడర్స్ యూజ్ సచ్ రెటోరిక్. సో మెయిన్గా మన పొలిటికల్ లీడర్స్ ఎప్పుడైతే అలాంటి రెటోరిక్స్ యూజ్ చేస్తారో, రెటోరిక్ అంటే ఏంటి? అబద్ధం కానీ నిజంలో చూపిస్తారు. చాలా మంది పొలిటికల్ లీడర్స్ ఉన్నారు, మీకు తెలిసిన లీడర్స్ చాలా మంది ఉంటారు, ఓన్లీ రెటోరిక్స్ సొల్లు చెప్తారు. ఇవాళ రేపు వెళ్ళినట్టు. అంతెందుకు ఏపీఎస్సి ఏపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవ్రీ ఇయర్ ఏమన్నది? జాబ్ క్యాలెండర్ అన్నది. జాబ్ క్యాలెండర్ వస్తుందా? మన కోసం ఆలోచిస్తుందా? ఎందుకు ఇట్లా గవర్నమెంట్స్ తయారయ్యే? మనం కరెక్ట్గా లేవు, మనం వాళ్ళని కరెక్ట్గా ప్రశ్నించట్లేదు. ఒకసారి ఏ గవర్నమెంట్ గెలిస్తే 175 సీట్లు 175 అయితే ఆ పార్టీకి ఇచ్చేస్తాం, లేదు ఈ పార్టీకి ఇచ్చేస్తాం. ఎప్పుడైతే గవర్నమెంట్స్ని మనం కరెక్ట్గా అకౌంటబుల్ ఉంచుకోవాలంటే ఈక్వల్గా సీట్స్ని డివైడ్ చేయాలి. అంటే గవర్నమెంట్ ఫామ్ చేయడమే కష్టమైపోవాలి. అలాంటప్పుడు వాళ్ళన్నీ ఒళ్ళొంచి దగ్గర పెట్టి మన కోసం పనిచేస్తారు అనమాట. వెన్ పొలిటికల్ లీడర్స్ యూస్ సచ్ రెటోరిక్ స్టేట్ ఇన్స్టిట్యూషన్స్ మే ఎస్టేట్ టు యాక్ట్ లిమిటింగ్ ద సెంటర్స్ ఇంపాక్ట్. నెక్స్ట్ ఏంటి? వీక్ ఇన్స్టిట్యూషనల్ రెస్పాన్స్ అంట. ఏజెన్సీస్ లైక్ పోలీస్ అండ్ ఎలక్షన్ కమిషన్ ఆఫెన్ ఫెయిల్స్ టు ఎన్ష్యూర్ ఎగ్జిస్టింగ్ లాస్ ఎఫెక్టివ్లీ. సో ఏదైతే ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ ఉందో, లేకపోతే ఎలక్షన్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 ఉందో, ఇవేవి కూడా వీళ్ళు కరెక్ట్గా ఎన్ఫోర్స్ చేయట్లేదు. సో వితౌట్ ఇన్స్టిట్యూషనల్ అకౌంటబిలిటీ జ్యుడిషియల్ డైరెక్టివ్స్ రిమైన్ సింబాలిక్. ఆర్గ్యుమెంట్స్ ఫర్ సుప్రీం కోర్ట్ డూయింగ్ ఇనఫ్ స్ట్రక్చరల్ లిమిట్స్. సో సుప్రీం కోర్ట్ చేస్తుంది, ఇప్పుడేంటి? అగేన్స్ట్ సుప్రీం కోర్ట్ ఏం చేయట్లేదు హేట్ స్పీచ్ కోసం అని. సో ఇప్పుడేమంటున్నారు? సుప్రీం కోర్ట్ చేస్తుంది. హేట్ స్పీచ్ ఈస్ డిఫికల్ట్ టు డిఫైన్ లీగల్లీ. మెయిన్గా హేట్ స్పీచ్ అనేది ఒక బ్రాడర్. హేట్ స్పీచ్ రియర్లీ అపియర్స్ యాజ్ అన్ ఎక్స్ప్లిసిట్ ఇన్సైట్మెంట్ టు వైలెన్స్. సో హేట్ స్పీచ్ అనేది ప్రతిసారి ఎక్స్ప్లిసిట్గా వైలెన్స్ ఇది ఇన్సైట్ చేస్తుందని చెప్పలేము,
సో దానివల్ల ఆర్టికల్ 19 సబ్ క్లాస్ 2 ప్రకారం రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ వాళ్ళు దీన్ని తేలం. ఇట్ ఆఫెన్ ఆపరేట్స్ త్రూ కోడెడ్ లాంగ్వేజెస్, డాగ్ విజిల్స్ ఆర్ ప్రీ-జుడిషియల్ narratives మేక్ ప్రాసిక్యూషన్ డిఫికల్ట్. సో నార్మల్గా ఎట్లా ఉంటుందంటే హేట్ స్పీచ్ చేసినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఎక్స్ప్లిసిట్గా మాట్లాడరు, ఆ కమ్యూనిటీ నేమ్ పెడతారు, కోడెడ్ లాంగ్వేజెస్తో మాట్లాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఢిల్లీలో క్లాసెస్ తీసుకున్నప్పుడు బీహార్, యూపీ గురించి చెప్పాలంటే ఆ స్టేట్స్ పేర్లు ఎత్తేవారు కాదు. టీచర్స్ ఏం చేసేవారంటే చేతిలో కైని నలిపేవారు చేతులు. సో అదేంటి ఒక కోడెడ్ లాంగ్వేజ్ అనమాట, డాగ్ విజిల్స్ ఆర్. సో దీనివల్ల ఏమవుతుంది, ప్రాసిక్యూషన్ డిఫికల్ట్ అవుతుంది. నెక్స్ట్, ambiguity and plausible deniability. Many statements are intentionally vague, allowing speakers to deny hateful intent. So many statements are intentionally vague anta. This complicates criminal prosecution and judicial intervention difficult. Next, existing legal provisions already exist. India already has multiple laws addressing hate speech. So IPC level 153A, 259A, 508A. Promoting enmity between communal hatred. Next, Representation of People Act 1950. ఇది 50 కాదు, 1951. Representation of People Act 1951. Action against candidates using hate speech during elections. Other criminal law provisions ఇవన్నీ కూడా ఉన్నాయి. సో అందుకే ఏం చెప్తున్నాడు ఆథర్, thus the problem lies more in enforcement than in absence of law. జుడిషియరీ ఏం చేయడానికి లేదు, ఎవరైతే పోలీస్, ఎలక్షన్ కమిషన్ ఉందో వీళ్ళు యాక్ట్ చేయాలి. లిమిట్స్ ఆఫ్ జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్. కోర్ట్స్ కెనాట్ మానిటర్ ఎవ్రీ హేట్ స్పీచ్ ఇన్సిడెంట్స్ అక్రాస్ ది కంట్రీ. కోర్ట్స్లో జడ్జెస్ ఎంతమంది ఉంటారు, వాళ్ళ ప్రతి హేట్ స్పీచ్ ఇన్సిడెంట్ ఎలాగ మానిటర్ చేయగలుగుతారు. సో ఎన్ఫోర్స్మెంట్ డిపెండ్స్ లార్జ్లీ ఆన్ స్టేట్ గవర్నమెంట్స్ అండ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్. సో లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఎవరు, పోలీస్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, వీళ్ళ మీద డిపెండ్ అవుతుంది అనమాట. వే ఫార్వర్డ్ ఏంటి, ట్రీట్ హేట్ స్పీచ్ యాజ్ ఎ కాన్స్టిట్యూషనల్ ట్రాట్ అంటున్నాడు. సో కాన్స్టిట్యూషనల్ ట్రాట్ అంటే ఒకవేళ అది కనుక కరెక్ట్గా డ్యూటీ చేయకపోతే అకౌంటబుల్ అవుతాం. ద స్టేట్ కెనాట్ బి హెల్డ్, కుడ్ బి హెల్డ్ అకౌంటబుల్ ఫర్ ఫెయిలింగ్ టు ప్రివెంట్ హార్మ్, ఎనేబులింగ్ కాంపన్సేషన్ టు విక్టిమ్స్. సో కాన్స్టిట్యూషనల్ ట్రాట్ అంటే అర్థమైంది కదా, ఒకవేళ స్టేట్ కనుక వాళ్ళ రైట్స్ని ప్రొటెక్ట్ చేయలేకపోతే సో స్టేట్ చేస్తుంది అనమాట. స్టేట్ అకౌంటబుల్ అయ్యి విక్టిమ్స్కి కాంపన్సేషన్ ఇస్తుంది. నెక్స్ట్, స్ట్రాంగర్ మానిటరింగ్ మెకానిజమ్స్. ద సుప్రీం కోర్ట్ కుడ్ కీప్ హేట్ స్పీచ్ అండర్ కంటిన్యూయింగ్ మ్యాండమస్ టు ఎన్ష్యూర్ కంప్లైన్స్. సో మీ అందరికీ తెలుసు ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 32. సో ఆర్టికల్ 32 లోపల మ్యాండమస్ అంటే ఏంటి, వీ కమాండ్. కోర్ట్స్ అనేవి ఏం చేయొచ్చు, మనకి కమాండ్ చేయొచ్చు. ఎవరికి, అఫీషియల్స్కి, పబ్లిక్ అథారిటీస్కి. సో వాళ్ళందరూ ఈ ప్రొవిజన్స్ ఇంప్లిమెంట్ చేసినట్టు మ్యాండమస్ ఇష్యూ చేయొచ్చు. నెక్స్ట్, ఇన్స్టిట్యూషనల్ అకౌంటబిలిటీ. పోలీస్ అండ్ ఎలక్షన్ అథారిటీస్ మస్ట్ టేక్ టైమ్లీ యాక్షన్ అగైన్స్ట్ పొలిటికల్ లీడర్స్ అండ్ ఆర్గనైజేషన్ స్ప్రెడింగ్ ఇట్. సో వాళ్ళు టైమ్లీ యాక్షన్స్ తీసుకోవాలి. నెక్స్ట్, క్లియర్ లీగల్ డెఫినేషన్స్. సో లెజిస్లేటివ్ రిఫార్మ్స్ కెన్ ప్రొవైడ్ మోర్ ప్రిసైజ్ డెఫినేషన్స్ ఆఫ్ హేట్ స్పీచ్ టు రెడ్యూస్ అంబిగ్యూటీ. సో మెయిన్గా మోర్ ప్రిసైజ్ డెఫినేషన్స్ ఉండాలి ఆఫ్ హేట్ స్పీచ్. అండ్ 5, సోషల్ అండ్ పొలిటికల్ కన్సెన్సస్. లీగల్ మెజర్స్ అలోన్ కెనాట్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్. సో లీగల్ ప్రాబ్లమ్స్ అనేవి చేయలేవు. మనం సొసైటీకి ఏం తీసుకుంటాం, అవేర్నెస్. ఏ బ్రాడర్ డెమోక్రటిక్ కమిట్మెంట్ అగెన్స్ట్ కమ్యూనల్ రిటర్నిక్ ఈజ్ నెసెసరీ. పీపుల్ని ఎడ్యుకేట్ చేయాలి. ఈ పొలిటికల్ లీడర్స్ అనేవాళ్ళు ఇలా హేట్రెడ్ సంపాదించి ఒక రెండు కమ్యూనిటీస్, ఏ అండ్ బి కమ్యూనిటీస్ మధ్య హేట్ పెట్టి ఎవరు బెనిఫిట్ అవుతున్నారు, ఎక్స్ అనేవాడు బెనిఫిట్ అవుతున్నాడు. సో మెయిన్గా పీపుల్, సోషల్ అండ్ పొలిటికల్ కన్సెన్సస్ కావాలన్నమాట. The debate shows that while Supreme Court has issued guidelines and possesses strong constitutional powers, its impact remains limited due to weak enforcement. మెయిన్గా ఎస్సీ ఎస్టీ యాక్ట్ కరెక్ట్గా అవ్వట్లేదన్నా, హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ జరుగుతున్నాయన్నా, లేకపోతే కేసెస్ కరెక్ట్గా రిజిస్టర్ అవ్వట్లేదన్నా, మెయిన్ కారణం ఏంటి, వీక్ ఎన్ఫోర్స్మెంట్ బై ది స్టేట్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ కాంప్లెక్స్ నేచర్ ఆఫ్ హేట్ స్పీచ్ ఇట్ సెల్ఫ్. సో అడ్రసింగ్ ద ఇష్యూ రిక్వైర్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ జ్యుడిషియల్ విజిలెన్స్, ఇన్స్టిట్యూషనల్ అకౌంటబిలిటీ అండ్ లీగల్ క్లారిటీ. సో ఇవి ఉంటేనే అవుతుంది అనమాట. సో చూసారు ఎంత బ్యూటిఫుల్ ఆర్టికల్ హేట్ స్పీచ్ మీద. సో ఇలాంటి ఆర్టికల్స్ పిక్ చేసుకున్నప్పుడు ఏంటంటే మీకు ఇవన్నీ చెప్తున్నప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. లైక్ ఐఎమ్ డూయింగ్ జస్టిస్ టు యూ గైస్. మీకు ఏదైతే ఎగ్జామ్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవన్నీ మీకు నేను చెప్తున్నాను, ఈ ఏరియాస్ నుంచి ఆన్సర్స్ వచ్చినప్పుడు మీరు అందరూ సాల్వ్ చేయగలరని నాకు నమ్మకం వస్తుంది. డిస్పైట్ సెవెరల్ జ్యుడిషియల్ narratives, hate speech continue to persist in India.
examine the limitations of judicial intervention in tackling hate speech and suggest measures to improve enforcement. మెయిన్గా లిమిటేషన్స్ ఏంటి, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ అనేవి చేయాలి, ఇంకా కోర్ట్స్ అనేవి దాన్ని దాటి వెళ్ళలేవు, దాని పరిధిని దాటి వెళ్ళలేవు. సో వాటిని మైండ్లో పెట్టుకుంటూ వే ఫార్వర్డ్లో చెప్పిన 5 పాయింట్స్ని రాసేయండి. హేట్ స్పీచ్ ఒక కాన్స్టిట్యూషనల్ ట్రాట్లా చూడాలి, మానిటరింగ్ మెకానిజం బాగుండాలి, అండ్ మ్యాండమస్ని ఎక్కువ ఇష్యూ చేయాలి, ఇన్స్టిట్యూషనల్ అకౌంటబిలిటీ, ఈ పోలీస్ అండ్ ఎలక్షన్ అథారిటీస్కి అకౌంటబిలిటీ ఉండాలి, హేట్ స్పీచ్ క్లియర్ డెఫినేషన్ ఇవ్వాలి. సో సోషల్ అండ్ పొలిటికల్ కాన్షియన్స్ కావాలని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్, ట్రాన్స్ఫార్మింగ్ రిప్రజెంటేషన్ ఇంటూ రియల్ చేంజ్ బై 2029. ఎవరు రాశారు? బర్కాదేవా. సో బర్కాదేవా ఎవరు? వర్క్స్ ఆన్ పాలసీ ఫర్ డిగ్నిఫైడ్ ఏజింగ్ అండ్ ఎల్డర్ కేర్. సో చూద్దాం రండి. సో ఇండియా ఈజ్ సెట్ టు విట్నెస్ a historic shift in political reservation with the implementation of Women Reservation Act. సో మీ అందరికీ తెలుసు 106 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా 33% ఆఫ్ ఉమెన్ రిజర్వేషన్ ఇచ్చాము అక్కడ లోక్సభ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, విచ్ విల్ రిజర్వ్ 1/3 ఆఫ్ సీట్స్ ఇన్ లోక్సభ ఫర్ ఉమెన్ ఫ్రమ్ 2029 ఎలక్షన్స్. సో ఇది తప్పు. సో మెయిన్గా ఈ సెన్సస్ అయిన తర్వాత రిజర్వ్ చేస్తాం అనమాట. ద ఆర్టికల్ ఆర్గ్యూస్ దట్ వైల్ ఇంక్రీజ్డ్ రిప్రజెంటేషన్ ఇస్ అ మేజర్ డెమోక్రటిక్ మైల్ స్టోన్, mere presence of women in parliament will not automatically transform. సో ఏమంటున్నానంటే ఇప్పుడు ఉమెన్ ఎంపీస్ ఉన్నంత మాత్రాన ఆటోమేటికలీ ట్రాన్స్ఫార్మ్ అవ్వదు ఉమెన్స్ లైఫ్. ఫర్ మీనింగ్ఫుల్ చేంజ్ పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ మస్ట్ అడ్రస్. సో నిజంగా ఉమెన్ నిజంగా ఎంపవర్ అవ్వాలి, సో మీనింగ్ఫుల్ చేంజ్ జరగాలంటే పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి స్ట్రక్చరల్ ఇష్యూస్ చూడాలంటే ఏంటంటే అవి ఏజింగ్, ఎల్డర్ కేర్ అండ్ జెండర్ సెన్సిటివ్ వెల్ఫేర్ పాలసీస్. సో వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. సో డీటెయిల్ అనాలిసిస్ చూద్దానండి. వై రిప్రజెంటేషన్ నాట్ ఎనఫ్ అంటే పొలిటికల్ రిప్రజెంటేషన్ నాట్ ఎనఫ్, పొలిటికల్ ప్రెజెన్స్ వర్సెస్ పాలసీ ట్రాన్స్ఫర్మేషన్. రిప్రజెంటేషన్ వితౌట్ క్లియర్ పాలసీ ఎజెండా మే ఓన్లీ రిజల్ట్ ఇన్ సింబాలిక్ పార్టిసిపేషన్. సో ఓన్లీ ఉన్నారంటే ఉన్నారు ఉమెన్, అంతేగాని వాళ్ళ కోసం పాలసీ చేంజెస్ నియర్గా జరగాలి. ఉమెన్ ఎంటరింగ్ పార్లమెంట్ ఇన్ 2029 విల్ ఇన్ఫ్లుయెన్స్ పాలసీ మేకింగ్ ఓన్లీ ఇఫ్ ఇష్యూస్ ఎఫెక్టింగ్ ఉమెన్ ఆర్ ఆల్రెడీ రికగ్నైజ్డ్ యాజ్ పొలిటికల్ ప్రయారిటీస్. సో ఉమెన్ పాలిటిక్స్లోకి వెళ్ళిన తర్వాత నిజంగా ఉమెన్కి మంచి జరగాలంటే పాలసీ మేకింగ్ లోపల ఏముండాలి, పొలిటికల్ ప్రయారిటీస్ ఉండాలి, గవర్నమెంట్కి ఇంటెన్షన్ ఉండాలి ఉమెన్ కోసం ఏదో ఒకటి చేద్దామని. ఇప్పుడు గవర్నమెంట్కే ఇంటెన్షన్ లేదనుకోండి, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. నెక్స్ట్, సారీ గైస్ కొంచెం దగ్గుగా ఉంది, ఏమనుకోద్దు, సారీ, మీ నాకు తెలిసి ఇబ్బందిగా ఉంటుంది, బట్ ఐ థింక్ యూ కెన్ ఎక్స్క్యూజ్ మీ. సో నీడ్ ఫర్ ఎజెండా సెట్టింగ్ బిఫోర్ 2029. సో పాలసీ డిబేట్స్ ఆన్ ఎల్డర్ కేర్, ఏజింగ్ అండ్ ఉమెన్ సోషల్ సెక్యూరిటీ మస్ట్ బిగిన్ నౌ. సో మెయిన్గా ఇప్పుడు ఎజెండా సెట్టింగ్ ఉండాలి, గవర్నమెంట్ యొక్క ఫోకస్ అనేది ఉండాలన్నమాట. వితౌట్ ఎర్లీ పాలసీ గ్రౌండ్ వర్క్ ద ఆపర్చునిటీ క్రియేటెడ్ బై ఇంక్రీజ్డ్ రిప్రజెంటేషన్ మే బి వేస్టెడ్. సో మెయిన్గా పాలసీ గ్రౌండ్ వర్క్ జరగాలి, పాలసీ లెవెల్లో వాళ్ళ కోసం సో పాలసీ లెవెల్లో వాళ్ళ గురించి స్కీమ్స్ తీసుకుని రావాలి. నెక్స్ట్, చేంజింగ్ ద నేచర్ ఆఫ్ పార్లమెంటరీ డిస్కోర్స్. పొలిటికల్ పార్టీస్ మే ఫోకస్ ఆన్ ఫీల్డింగ్ ఫిమేల్ క్యాండిడేట్స్ బట్ ట్రూ చేంజ్ రిక్వెస్ట్ ట్రాన్స్ఫార్మింగ్ ద ఇష్యూస్ పార్లమెంట్ డిస్కసెస్. సో మెయిన్గా ఉమెన్ని నిల్చోబెట్టేసి వాళ్ళని పార్లమెంట్లో పంపించినంత మాత్రం ఏమవ్వదు. సో మీ అందరికీ తెలిసిందే సర్పంచ్ పతి అనే కాన్సెప్ట్ వినే ఉంటారు. ఈ సర్పంచ్ పతి కాన్సెప్ట్ ఏంటి, ఉమెనే నిల్చుంటుంది, పోటీ చేస్తుంది సర్పంచ్ కింద, కానీ తన బదులు డెసిషన్స్ ఎవరు తీసుకుంటారు, వాళ్ళ హస్బెండో వాళ్ళ బ్రదరో వాళ్ళ హస్బెండో తీసుకుంటారు. సేమ్ ఇదే అనమాట. సో పొలిటికల్ పార్టీస్ మే ఫోకస్ ఆన్ ఫీల్డింగ్ ఫీమేల్ క్యాండిడేట్స్ బట్ ట్రూ చేంజ్ రిక్వైర్స్ ట్రాన్స్ఫార్మింగ్ ద ఇష్యూస్. వాళ్ళు ఏమేమి ఫేస్ చేస్తున్నారు ఉమెన్. సో నా యొక్క క్వశ్చన్ ఏంటంటే, ఇది ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్గా ఉంటుంది. వాట్ ఆర్ ద problems faced by women, family, professional. సో ఈ పర్స్పెక్టివ్ లోపల
కింద పాయింట్స్ రాయండి. వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై ఉమెన్, మెయిన్గా ఫ్యామిలీ పరంగా, ప్రొఫెషనల్ పరంగా ఏమేమి ఫేస్ చేస్తున్నారు, సొసైటీ పరంగా అనేది కింద కామెంట్ సెక్షన్ లోపల ఎన్ని ప్రాబ్లమ్స్ రాయగలరో రాయండి. చూస్తాను మీలో ఎవరెవరికి ఎంత దమ్ముందో. ఆలోచించి రాయండి. చాలా బాగుంటుంది. ఒక మంచి మీకు మైండ్కి ఒక మంచి ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది. సో జెండర్ రియాలిటీస్ ఆఫ్ ఏజింగ్ ఇన్ ఇండియా. సో ఫెమినైజేషన్ ఆఫ్ ఏజింగ్. ఉమెన్ లివ్ లాంగర్ దెన్ మెన్ అబౌట్ 4 to 5 years. మీ అందరికీ తెలిసిందే, మనందరూ అబ్బాయిలు మందు ఇవన్నీ కొడుతుంటారు కదా, ఆబ్వియస్లీ ముందే ఎగిరిపోతారు. సో అందుకోసం కాదు, బట్ ఉమెన్ అనే వాళ్ళకి బ్లడ్ ఎక్కువగా చేంజింగ్ జరుగుతుంది కదా, బికాస్ ఆఫ్ దట్ మెన్స్ట్రల్ ఏజ్. దానివల్ల ఉమెన్ అనేవాళ్ళు మెన్ కన్నా ఎక్కువ కాలం బతుకుతారు, లీడింగ్ టు గ్రోయింగ్ పాపులేషన్ ఆఫ్ ఎల్డర్లీ ఉమెన్. సో మెయిన్గా ఎల్డర్స్ లోపల ఎక్కువ మెన్ కన్నా ఎక్కువ ఉమెనే ఉంటారు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, బస్సులు ఎక్కండి, ఏది ఎక్కండి. హౌవెవర్ దీస్ అడిషనల్ ఇయర్స్, సో పాలసీ అంటే ఇవన్నీ ఆలోచించాలి ముందుగానే. హౌవెవర్ దీస్ అడిషనల్ ఇయర్స్ ఆఫెన్ కమ్ విత్ ఎకనామిక్ ఇన్సెక్యూరిటీ అండ్ సోషల్ వల్నరబిలిటీ. సో ఈ అడిషనల్ ఇయర్స్ లోపల ఎకనామిక్ ఇన్సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. సెకండ్, ఎకనామిక్ డిసడ్వాంటేజెస్. సో మెనీ ఏజింగ్ ఉమెన్ ఫేజ్ ఏంటి, లోవర్ లైఫ్ టైమ్ ఎర్నింగ్స్. మెయిన్గా ఏజింగ్ ఉమెన్కి లైఫ్ ఎర్నింగ్స్ ఉండవు. ఇంటరప్టెడ్ వర్క్ హిస్టరీస్, మెయిన్గా వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఉంటుంది. ప్రెగ్నెన్సీ వల్ల ఇంటరప్టెడ్ వర్క్ హిస్టరీస్ ఉంటాయి. లిమిటెడ్ ప్రాపర్టీ ఓనర్షిప్. మన ఇండియాలో తెలుసు కదా, మ్యాక్సిమం యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అంతా మెన్కి వెళ్తుంది అనమాట, ఉమెన్కి వెళ్తుంది. రెడ్యూస్డ్ సేవింగ్స్ అండ్ పెన్షన్ కవరేజ్. These structural disadvantages make elderly women more dependent on family support. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవరెవరైతే అనాలిసిస్ వింటున్నారో, ఉమెన్ చూస్తున్నారో, నువ్వు ర్యాంక్ కొడితే నీ హస్బెండ్ దగ్గర, నీ బ్రదర్ దగ్గర, నీ ఫాదర్ దగ్గర చేయించాల్సిన అవసరం ఉండదు. లేకపోతే నువ్వు జీవితాంతం ఎవరో ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. సో చాయిస్ ఈజ్ యువర్స్. చాలా మంది ఉమెన్ బయట ట్రాన్స్ఫార్మర్ అవుతున్నారు, మీరు కూడా అవ్వాలి. లివింగ్ అలోన్ అండ్ సోషల్ ఐసోలేషన్. సో ఎల్డర్లీ ఉమెన్ ఆర్ మోర్ లైక్లీ టు లివ్ అలోన్ డ్యూ టు విడోహుడ్ అండ్ మైగ్రేషన్ ఆఫ్ యంగర్ ఫ్యామిలీ మెంబర్స్. సో మెయిన్గా వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోవడం వల్ల వాళ్ళు ఒంటరిగా ఉండాల్సి వస్తుంది అనమాట. ఫ్యామిలీ అంతా దూరం వెళ్ళిపోతూ ఉంటారు. దిస్ ఇంక్రీజెస్ రిస్క్ రిలేటెడ్ టు హెల్త్ కేర్. మెయిన్గా హెల్త్ కేర్కి సంబంధించి, సేఫ్టీకి సంబంధించి, ఎమోషనల్ వెల్బీయింగ్ సంబంధించి రిస్క్ ఎక్కువ అవుతుంది అనమాట. హెల్త్ ఛాలెంజెస్. సో 2023 స్టడీ ఇన్ జర్నల్ ఆల్జైమర్స్ అండ్ డెమెన్షియా, అంటే మతిమరుపు, ఎస్టిమేట్ దట్ 8.8 million Indians over 60 currently live with dementia. 8.8 million people over 60 dementia ఉందంట. విత్ ఉమెన్ డిస్ప్రపోర్షనేట్లీ ఎఫెక్టెడ్. ఎక్కువ ఉమెన్ ఎఫెక్ట్ అవుతున్నారంట. దీస్ నెంబర్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నియర్లీ డబుల్ బై 2036. సో బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్. సో పాలసీ గ్యాప్స్ ఇన్ అడ్రసింగ్ ఎల్డర్లీ ఉమెన్స్ నీడ్స్. ఏమేమి పాలసీ గ్యాప్స్ ఉంటాయంటే, ల్యాక్ ఆఫ్ జెండర్ పర్స్పెక్టివ్ ఇన్ ఏజింగ్ పాలసీస్. సో ఏజింగ్ పాలసీస్ లోపల జెండర్ పర్స్పెక్టివ్ లేదు. ఎగ్జిస్టింగ్ ప్రోగ్రామ్స్ ట్రీట్ ఏజింగ్ మెయిన్లీ త్రూ పవర్టీ ఆర్ హెల్త్ ఫ్రేమ్వర్క్స్, ఇగ్నోరింగ్ జెండర్డ్ వల్నరబిలిటీస్. సో ఇప్పుడు ఏవేవైతే ఏజింగ్ పాలసీస్ ఉన్నాయో అన్నీ కూడా పవర్టీ, హెల్త్ పరంగా చూసినాయి తప్ప జెండర్ వల్నరబిలిటీస్ చూడట్లేదు. ఎగ్జాంపుల్స్, నేషనల్ పాలసీ ఫర్ ఓల్డ్ పర్సన్స్ అంట. నేషనల్ పాలసీ ఫర్ ఓల్డ్ పర్సన్స్ కానీ, ఇందిరాగాంధీ నేషనల్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్ కానీ ఏవి చూడట్లేదంట. దీస్ పాలసీస్ డో నాట్ సఫిషియెంట్లీ అడ్రస్ ఉమెన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ వల్నరబిలిటీస్ ఇన్ ఓల్డ్ ఏజ్. సో ఈ పాలసీస్ కూడా ఉమెన్ యొక్క ఎకనామిక్ అండ్ సోషల్ వల్నరబిలిటీస్ని పట్టించుకోవట్లేదు. నెక్స్ట్, elder care as private responsibility. In India, elder care is largely seen as family responsibility rather than public policy issue. సో మెయిన్గా పెద్దవాళ్ళని పట్టించుకోవడం అనేది గవర్నమెంట్కి సంబంధం లేదు, ఎవరికి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ. దిస్ లీవ్స్ మెనీ ఎల్డర్లీ ఉమెన్ వితౌట్ ఎడిక్వేట్ స్టేట్ సపోర్ట్. దీనివల్ల స్టేట్ సపోర్ట్ ఉండట్లేదు. సో ఏజ్ అవుతున్న ఉమెన్ని పట్టించుకోవాల్సిన బాధ్యత ఎవరిది, గవర్నమెంట్ది. లిమిటెడ్ పొలిటికల్ అండ్ పార్లమెంటరీ అటెన్షన్. పార్లమెంట్ లోపల అటెన్షన్ లేదు. పార్లమెంట్ రికార్డ్స్ షో వెరీ ఫ్యూ క్వశ్చన్స్, డిబేట్స్ ఆర్ బిల్ట్ అడ్రసింగ్ ఏజింగ్ ఉమెన్. ఏజింగ్ ఉమెన్ గురించి బిల్సే లేవంట. చూడండి, మీరు ఇప్పుడు గొంతెత్తాల్సిన సమయం. మీరు నెక్స్ట్ ఐఏఎస్ ఆఫీసర్స్ అయ్యాక మీరు మీ ఫ్యూచర్ గురించి ఆలోచించి, ఇప్పుడు ఎవరైతే ఎల్డర్లీ ఉమెన్ ఉన్నారో వాళ్ళ గురించి ఆలోచించారు. దిస్ రిఫ్లెక్ట్స్ ద ఇన్స్టిట్యూషనల్ ఇన్విజిబిలిటీ ఆఫ్ ది ఇష్యూ. సో లెసన్స్ ఫ్రమ్ ద emerging state level initiatives. The article highlights the example of Maharashtra's menopause clinics launched in 2026 across 580 government facilities. సో మెనోపాజ్ అంటే మీ అందరికీ తెలిసిందే కదా, ఉమెన్ ఒక ఫేజ్ తర్వాత వాళ్ళకి మెన్స్ట్రల్ సైకిల్ ఆగిపోతుంది, పీరియడ్స్ ఆగిపోతాయి అనమాట. ఓవర్ 31,000 ఉమెన్ యాక్సెస్ సర్వీస్ విత్ ఇన్ 5 weeks. సో 5 weeks లోపల 31,000 ఉమెన్ తీసుకున్నారంట. అంటే ఇట్స్ గ్రేట్ ఇనిషియేటివ్ నన్ను అడిగితే.
చూడండి, అట్లా మీరు ఎలాంటి ఎగ్జాంపుల్స్ రాయాలి? మహారాష్ట్రస్ మెనోపాస్ క్లినిక్స్. సో దిస్ డెమాన్స్ట్రేట్స్ ద టార్గెటెడ్ పాలసీ ఇంటర్వెన్షన్ కెన్ అడ్రస్ నెగ్లెక్టెడ్ ఉమెన్స్ హెల్త్ ఇష్యూస్ క్విక్లీ అండ్ ఎఫెక్టివ్లీ. సో ఇష్యూ మేల్కి ఉంటుంది కదా, ఓన్లీ మెన్కే ఉంటుంది కదా మెనోపాస్ ఇష్యూ. సో సారీ, ఫీమేల్కే ఉంటుంది కదా. సచ్ ఇనిషియేటివ్ షో పొలిటికల్ రికగ్నిషన్ ఆఫ్ ఉమెన్స్ ఇష్యూస్ కెన్ లీడ్ టు ర్యాపిడ్ పాలసీ రెస్పాన్సెస్. నెక్స్ట్ ఏంటి? నీడ్ ఫర్ ఎవిడెన్స్ బేస్డ్ పాలసీ మేకింగ్. సో ఫస్ట్, gender disaggregated data. Policies must rely on data capturing age, gender and social vulnerabilities to understand realities of aging women. సో ఫస్ట్ జెండర్ డిసెగ్రిగేటెడ్ డేటా ఉండాలన్నమాట. మొత్తం ఎగ్రిగేట్ అవ్వద్దు, అంత డేటా కలిపి దానివల్ల ఏమైపోతుంది, మెన్ని ఉమెన్ని కలిపేస్తున్నారు. నెక్స్ట్, ట్రాన్స్పరెంట్ బడ్జెటింగ్. సో గవర్నమెంట్ షుడ్ క్లియర్లీ రిపోర్ట్ పబ్లిక్ స్పెండింగ్ ఆన్ ఎల్డర్ కేర్ సర్వీసెస్ ఎన్షూరింగ్ అకౌంటబిలిటీ. గవర్నమెంట్ లిటరల్లీ అకౌంటబుల్ ఉండాలి, ఎంత ఖర్చు పెడుతున్నారు ఉమెన్ మీద, మెయిన్లీ ఎల్డర్లీ ఉమెన్ మీద ఎంత ఖర్చు పెడుతున్నారో చూపించాలి. థర్డ్, పొలిటికల్ కమిట్మెంట్. ప్రయారిటీ ఉండాలి, పాలసీ మేకింగ్ అప్పుడు ప్రయారిటీ ఉండాలి. పొలిటికల్ పార్టీస్ షుడ్ ఇంటిగ్రేట్ డిగ్నిఫైడ్ ఏజింగ్ అండ్ ఎల్డర్ కేర్ ఇంటూ క్యాండిడేట్ సెలక్షన్. సో ఎట్లా చూపించాలి? క్యాండిడేట్ సెలక్షన్ లోపల, ఎలక్షన్ క్యాంపెయిన్స్ లోపల, పార్టీ మేనిఫెస్టోస్ లోపల చూపించాలన్నమాట. సో పొలిటికల్ పార్టీస్ షుడ్ ఇంటిగ్రేట్ డిగ్నిఫైడ్ ఏజింగ్ అండ్ ఎల్డర్ కేర్ ఇంటూ క్యాండిడేట్ సెలక్షన్ లోపలికి, ఎలక్షన్ క్యాంపెయిన్స్ లోపలికి, పార్టీ మేనిఫెస్టోస్ లోపలికి మార్చాలన్నమాట. అప్పుడేమవుతుంది, వాటి మీద లాస్ చేస్తారు. వే ఫార్వర్డ్, recognize elder care as public infrastructure. Elder care must be treated as public policy priority similar to health or education, not just family obligation. So ఏజ్ అవుతున్న ఎవరైతే ఎల్డర్లీ పీపుల్ ఉంటారో వాళ్ళని పట్టించుకునే బాధ్యత ఫ్యామిలీదే కాదు, స్టేట్ది కూడా. బిల్డ్ జెండర్ సెన్సిటివ్ ఏజింగ్ పాలసీస్. సో పాలసీ షుడ్ అడ్రస్ మెయిన్గా ఉమెన్కి ఉన్న ఫైనాన్షియల్ సెక్యూరిటీస్, ఎందుకంటే సొసైటీలో వాళ్ళకి జాబ్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి. యాక్సెసిబుల్ హెల్త్ కేర్, మెనోపాస్ క్లినిక్స్ లైక్ మహారాష్ట్ర. సోషల్ ప్రొటెక్షన్ ఫర్ ఎల్డర్లీ ఉమెన్. నెక్స్ట్, స్ట్రెంగ్తన్ పార్లమెంటరీ ఎంగేజ్మెంట్. పార్లమెంట్లో డిస్కషన్స్ సాగాలి. పార్లమెంట్ షుడ్ ప్రమోట్ డెడికేట్ డిబేట్స్ ఆన్ ఏజింగ్. సో మెయిన్గా ఉమెన్ అనేది ఇప్పుడు డెమోగ్రఫిక్ డివిడెంట్ ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్న నెక్స్ట్ డెమోగ్రఫిక్ ఏజింగ్ అవుతుంది అనమాట. మెయిన్గా ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎక్కువైపోతారు, దాన్ని సిల్వర్ ఎకానమీ అంటాం. సో డెడికేటెడ్ డిబేట్స్ ఆన్ ఏజింగ్ ఎక్కువ జరగాలి. కమిటీ స్టడీస్ లెజిస్లేటివ్ ఇనిషియేటివ్ అడ్రస్సింగ్ ఎల్డర్లీ ఉమెన్ నీడ్స్ అనమాట. ప్రైవేట్ మెంబర్స్ బిల్స్ వస్తూ ఉండాలి. రీసెంట్గా రైట్ టు డిస్కనెక్ట్ బిల్ వచ్చింది. సో దానివల్ల చాలా మందికి వర్క్ అవర్స్ తర్వాత వర్క్ చేయకూడదు, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ వల్ల వీటి ద్వారా ఎక్కువగా మన పర్సనల్ స్పేస్ లోపలికి ఎంప్లాయర్స్ దూరిపోతున్నారని అర్థమైంది అనమాట. సో ఉమెన్స్ representation with governance reforms. So the success of women representation will depend on whether women representatives can shape policy agendas reflecting lived realities of women అన్నమాట. సో కన్క్లూజన్ ఏంటి? సో ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఉమెన్స్ రిజర్వేషన్ యాక్ట్ మార్క్స్ ఏ transformative movement in India's democratic history. However, representation alone guarantee social change. So representation will social change రాదు. To ensure the historic increase in women representation leads to real improvements in women, India must prioritize gender sensitive policies ఉండాలి. మెయిన్గా ఏజింగ్ లోపల, ఎల్డర్ కేర్ లోపల, సోషల్ సెక్యూరిటీ లోపల. మెయిన్గా ఏజింగ్, ఎల్డర్ కేర్ అండ్ సోషల్ సెక్యూరిటీ లోపల మెయిన్గా ఎక్కువ ఉండాలి. ఓన్లీ దెన్ విల్ పొలిటికల్ రిప్రజెంటేషన్ ట్రాన్స్లేట్ ఇంటూ మీనింగ్ఫుల్ అండ్ ఇంక్లూజివ్ గవర్నెన్స్. సో అప్పుడే ఏమవుతుందంటే వాళ్ళకి ఇచ్చిన పొలిటికల్ రిజర్వేషన్ అనేది ఇంక్లూజివ్ గవర్నెన్స్ లోపలికి మారుతుంది. సో ఇలాగా మీ ఆన్సర్ రైటింగ్ అనేది ఎలివేట్ చేయాలన్నమాట. సో ఎప్పుడు ఇవన్నీ మీ మైండ్ లోపలికి వస్తాయి, మీరు ఎప్పుడైతే కంటిన్యూస్గా క్లాసెస్ విని పాలసీస్ని ఇంప్లిమెంట్ చేస్తుంటారో, మీరు ఎప్పుడైతే క్లాసెస్ వినకుండా మీరు ఇష్టం వచ్చినట్టు ఓన్లీ వినుకొని లేకపోతే ఆన్సర్స్ రాయకుండా ఉంటారో మన ఆన్సర్స్ అనేవి ఎలివేట్ అవ్వవు అనమాట. సో ఎఫర్ట్ ఎవ్రీ టైం నేను ఎప్పుడు చెప్తా, ఎఫర్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను ఎప్పుడు ఎఫర్టే చూస్తాను, అవుట్కమ్ ఆటోమేటిక్గా వస్తుంది. మీరు ఎఫర్ట్ పెట్టినప్పుడు అవుట్కమ్ రాదు. సో యూపీఎస్సీ మెయిన్స్ క్వశ్చన్, ద ఉమెన్స్ రిజర్వేషన్ యాక్ట్ మార్క్స్ ఏ హిస్టారిక్ ఎక్స్పాన్షన్ ఆఫ్ పొలిటికల్ రిజర్వేషన్ ఇన్ ఇండియా. సో ఉమెన్ రిజర్వేషన్ యాక్ట్ ఏంటి? హిస్టారిక్ ఎక్స్పాన్షన్ ఆఫ్ పొలిటికల్ రిజర్వేషన్ ఇన్ ఇండియాని ఎక్స్పాండ్ చూపిస్తుంది. డిస్కస్ హౌ ఇంక్రీజ్డ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ ఇన్ పార్లమెంట్ కెన్ ట్రాన్స్లేట్ ఇంటూ ఇంక్రీజ్డ్ జెండర్ పాలసీ మేకింగ్. సో ఎలాగ ఎక్కువ మంది ఉమెన్ పెరిగితే ఎలా జెండర్ పాలసీ మేకింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనేది మీరు ఆన్సర్ లోపల రాయాలి. సో దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు ట్యాకిల్ క్వశ్చన్స్ అనమాట. సో ఎప్పుడైతే మన దగ్గర ఉన్న డేటా తీసుకొని, ఆ అల్జైమర్స్ డేటా, ఇవన్నీ డేటాస్ తీసుకొని రాస్తారో, మహారాష్ట్రస్ మెనోపాస్ క్లినిక్ అనేది ఎలా ఎఫెక్ట్ అవుతుంది, సో ఇది ఎలా ఒక రోల్ మోడల్ కింద యాక్ట్ అవుతుంది, ఇవన్నీ మీరు మెన్షన్ చేసినప్పుడు మీ ఆన్సర్ అనేది ఎలివేట్ అవుతుంది అనమాట. సో ప్లీజ్ రైట్ ఆన్సర్స్. ఓన్లీ
రిక్వెస్ట్ ఏంటంటే రైట్ ఆన్సర్స్. మీరు ఇప్పుడు ఆన్సర్స్ రాయకపోతే మీరు నిజంగా ప్రిలిమ్స్ క్వాలిఫై వేస్ట్. ప్రిలిమ్స్ క్వాలిఫై మెయిన్స్ సెంటర్కి వెళ్ళి అందరు మొహాలు చూడడం తప్ప ఏం చేయలేరు. సో మీరు చాలా మంది మీరు టాపర్స్ చూడండి, ప్రిలిమ్స్ ఓన్లీ ప్రిలిమ్స్ వరకు చదువుతారు, మెయిన్స్ తర్వాత చూద్దాం అంటారు. సో ఎప్పుడైతే మీరు మెయిన్స్కి ప్రిపేర్ అయ్యి ఉంటారో ఆ రోజు మీకు ర్యాంక్ రాకుండా ఎవరు ఆపలేరు. సో ప్లీజ్ 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 రైట్ ఆన్సర్స్. మీరు ఆన్సర్స్ రాసినప్పుడు మీకు వద్దన్న ర్యాంక్ వస్తుంది, మీరు పెడుతున్న టైంకి వాల్యూ ఉంటుంది. మీరు ఓన్లీ వినొద్దు ప్లీజ్. చాలా మంది వింటూ ఉంటారు, ఆన్సర్స్ రాయరు, ఎందుకంటే బద్ధకం. ఆ బద్ధకాన్ని వదిలేయండి. ఫస్ట్ ఆ బద్ధకాన్ని వదిలేసి ఆన్సర్స్ రాయండి. మిరాకిల్స్ విల్ హ్యాపెన్. మీలో మీ ఇంప్రూవ్మెంట్ మీరు చాలా చూస్తారు. చాలా మంది మిమ్మల్ని అప్రిషియేట్ కూడా చేస్తారు. మీ యొక్క వే ఆఫ్ టాకింగ్ కానీ ఆన్సరింగ్ కానీ అన్నీ మారుతాయి. అంతెందుకు, నేను మీకు హిందీ అనాలిసిస్ చెప్పే చాలా మారా. నాలోనే నేను అన్ని చేంజెస్ చూసుకున్నప్పుడు మీరు ఇంక నా దగ్గర నేర్చుకుంటారు, మీరు నాకన్నా ఇంకెంత బాగా డెవలప్ అవ్వాలి. సో ప్లీజ్ 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 రైట్ ఆన్సర్స్. సో లెట్స్ డైవ్ ఇన్ టు ప్రిలిమ్స్ ఆర్టికల్స్. ఓకే గైస్, లెట్స్ డైవ్ ఇన్ టు ప్రిలిమ్స్ ఆర్టికల్స్. సో ప్రిలిమ్స్ ఆర్టికల్స్ లోపల ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో ఫస్ట్ వన్, ఇండియన్ హెచ్పివి వ్యాక్సిన్ అండర్ టెస్ట్ ఫర్ సింగిల్ డోస్ రోల్ అవుట్. సో నేను చెప్పా కదా ఇందాక, గార్డాసిల్. సో హ్యూమన్ ప్యాపిలోమియా వైరస్. సో ఈ హ్యూమన్ ప్యాపిలోమియా వైరస్ వల్ల ఉమెన్ లోపల మెయిన్గా సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది. ఏమొస్తుంది? సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది. సెకండ్ లీడింగ్ కాజ్ ఆఫ్ క్యాన్సర్ ఇన్ ఇండియా ఫర్ ఉమెన్ అనమాట. సో అందుకోసం గార్డాసిల్ అనే వ్యాక్సిన్ని మనం రోల్ అవుట్ చేస్తున్నాం అనమాట. సో ఇండియా ఈజ్ ఎగ్జామినింగ్ ద పాసిబిలిటీ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ ఏ సింగిల్ డోస్ హ్యూమన్ ప్యాపిలోమియా వైరస్ వ్యాక్సిన్ ఇన్ ఇట్స్ నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్. An ongoing Indian Council of Medical Research study is assessing whether a single dose of indigenously developed Cervavac vaccine can generate a stable immune response comparable to Gardasil. సో నార్మల్గా గార్డాసిల్ అనేది ఇండియన్ వ్యాక్సిన్ కాదు, బట్ ఇండియాస్ యొక్క ఓన్ వ్యాక్సిన్ పేరేంటి? సర్వావాక్. ద కరెంట్లీ యూజ్డ్ హెచ్పివి వ్యాక్సిన్. ప్రెసెంట్గా హ్యూమన్ ప్యాపిలోమియా వైరస్ సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ప్రెసెంట్ యూజ్ చేస్తున్న vaccine పేరు Gardasil. The results of the study will determine whether the vaccine can be incorporated into universal immunization program. So HPV అనేది ఏంటి? Human papillomia virus is a group of viruses transmitted mainly through sexual contact. So sexual contact వల్ల one of the group of viruses లో ఉన్నది ఏంటది? Human papillomia virus. Certain high risk strains. So high risk strains ఏంటి లేదు, HPV 16 and 18. మీ మనీష్ సార్ ఉన్నారు కదా, సో ఇక్కడ ఈ పీడిఎఫ్లో లేకపోయినా నేను చెప్పేస్తాను. సో హెచ్పివి 16 and 18 causes cervical cancer, one of the most common cancers among women. So ఇది one of the most common cancers among women అనమాట. HPV infection is also associated with cancer of anus, throat, పీనీస్ అండ్ వాల్వా. సో ఇవన్నీ ప్లేసెస్ లోపల కూడా ఏ వస్తుంది అనమాట. థ్రోట్ లోపల, పీనీస్ లోపల, వాల్వా లోపల, యానస్ లోపల. సో హెచ్పివి వ్యాక్సిన్స్. సో హెచ్పివి వ్యాక్సిన్స్ ప్రొటెక్ట్ అగెయిన్స్ట్ ద వైరస్ స్ట్రెయిన్స్ రెస్పాన్సిబుల్ ఫర్ మోస్ట్ సర్వైకల్ క్యాన్సర్స్. సో మోస్ట్ సర్వైకల్ క్యాన్సర్స్ రాకుండా ఇవి ఉన్నాయన్నమాట. సో మేజర్ వ్యాక్సిన్స్ ఇంక్లూడ్, ఫస్ట్ వన్ ఏంటి? Gardasil or Gardasil 4 developed by Merck protects against 4 HPV strains. So 4 HPV strains నుంచి ప్రొటెక్ట్ చేయడానికి మన దగ్గర ఏముంది? Gardasil or Gardasil 4. మన ఇండియన్ యొక్క వేరియంట్ ఏంటి? సర్వావాక్. సో ఇండియాస్ ఇండిజినస్లీ డెవలప్డ్ క్వాడ్రివాలెంట్ అంటే 4 types ఆఫ్ వేరియంట్స్ నుంచి కాపాడుతుంది, ప్రొడ్యూస్డ్ బై సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. నాకు ఎందుకు ఒక క్వశ్చన్ హెచ్పివి నుంచి రావచ్చు అనిపిస్తుంది. కరెంట్ డెవలప్మెంట్స్ ఇన్ ఇండియా చూడండి. Vaccination campaign. In February 2024, India launched a campaign in Ajmer, Rajasthan to vaccinate 1.15 crore 14 years old girls with Gardasil 4 vaccine. So, Rajasthan lo chesaru. So, development of Cervavac was also launched in September 2022 after phase 3 trial showed it to be non-inferior to Gardasil. Gardasil kanda ఇది inferior ఏం కాదు, ఈక్వల్ అనే. It is considered as cost effective. India తయారు చేసింది కాబట్టి కాస్ట్ ఎఫెక్టివ్. సో పాసిబుల్ ఇంక్లూజన్ ఇన్ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్. సో నా క్వశ్చన్ ఏంటంటే, యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఫస్ట్ దాన్ని 1978లో ఎక్స్టెండెడ్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ నుంచి 1985లో యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ కింద మార్చాం. ఇప్పుడు దాన్ని మిషన్ ఇంద్రధనుష్ అంటాం. ఇందు లోపల మొత్తం
12 టైప్స్ ఆఫ్ డిసీజెస్కి వ్యాక్సిన్స్ ఉంటాయి. ఏంటి ఆ 12 టైప్ ఆఫ్ డిసీజెస్ వ్యాక్సిన్స్ ఇస్తామో కింద కామెంట్ సెక్షన్ లోపల కామెంట్ చేయండి. సో in July 2023, National Technical Advisory Group on Immunization suggested Cervavac could be included in universal immunization program. అది పెట్టొచ్చు అన్నారు, ఇప్పుడు ప్రెసెంట్ అయితే లేదు. Current delay, the vaccine has not yet been included in universal immunization program. So universal immunization program లో ఇది ఇంకా లేదు. ఈ 12 vaccines ఏవైతే చెప్పానో 12 disease కి against vaccines అందులో లేదు, because this government is waiting for ICMR study, Indian Council of Medical Research study అప్లోడ్ చేస్తుంది effectiveness of single dose schedule. సో సిగ్నిఫికెన్స్ ఫర్ ఇండియా ఏంటి ఈ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్లో పెడితే ప్రివెన్షన్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్. సో సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఇది ప్రివెంట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సర్వైకల్ క్యాన్సర్ ఈజ్ వన్ ఆఫ్ ద లీడింగ్ కాజ్ ఆఫ్ క్యాన్సర్ రిలేటెడ్ డెత్స్ అమాంగ్ ఇండియన్ ఉమెన్, సెకండ్ లార్జెస్ట్ కాజ్. సో వ్యాక్సినేషన్ వల్ల ఏమవుతుంది, కెన్ సిగ్నిఫికెంట్లీ రెడ్యూస్ డిసీజ్ బర్డెన్. Second, strengthening indigenous vaccine capability. So Cervavac represents India's growing biotechnology and vaccine manufacturing capability. Improving accessibility and affordability. So indigenous vaccines reduces cost dependence on imported vaccines. So మెయిన్గా ఇంపోర్టెడ్ వ్యాక్సిన్స్ అనేవి బాగా కాస్ట్గా ఉంటాయి. నెక్స్ట్ పబ్లిక్ హెల్త్ ఇంపాక్ట్ ఏంటి, ఇన్కార్పొరేటింగ్ HPV వ్యాక్సిన్స్ ఇంటూ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ టు ప్రొటెక్ట్ మిలియన్స్ ఆఫ్ అడల్ట్స్ అండ్ గర్ల్స్. సో అడల్ట్స్ అండ్ గర్ల్స్ అంటే మెయిన్గా 14 to 19 years మధ్య గర్ల్స్ ఎవరైతే ఆ మెన్స్ట్రల్ పీరియడ్లో వెళ్తారో, ఆ పీరియడ్ ఏదైతే ఉంటుందో ఆ టైంలో వీళ్ళకి వ్యాక్సిన్స్ ఇస్తే వాళ్ళని ఈ డేంజరస్ సర్వైకల్ క్యాన్సర్ రానివ్వకుండా కాపాడొచ్చు అనమాట. సో ఇవన్నీ చేయాలంటే ఈ సర్వవాక్ అనేది యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలోకి వెళ్ళాలి. మనం ఏం తెలుసుకోవాలంటే యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ఇప్పుడు మిషన్ ఇంద్రధనుష్ అంటే మన 12 డిసీజెస్కి వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఏంటి ఆ 12 డిసీజ్ అనేది కింద కామెంట్ సెక్షన్ లోపల కామెంట్ చేయండి, మీకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. So question, with reference to human papillomavirus vaccine, consider the following statement. Cervavac is indigenously developed quadrivalent HPV vaccine. So చెప్పే కదా ఇది 4 strains కి against గా ఉంటుంది, అందుకే దాన్ని ఏమంటాం quadrivalent అంటాం. నెక్స్ట్, హ్యూమన్ పాపిలోమా ఇన్ఫెక్షన్ ఇస్ అసోసియేటెడ్ విత్ సర్వైకల్ క్యాన్సర్. మెయిన్గా దీనివల్ల 16 and 18 వేరియంట్స్ వల్ల ఏమొస్తుంది, సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది. నెక్స్ట్, యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ కరెంట్లీ ఇంక్లూడ్స్ HPV వ్యాక్సిన్. సో ప్రెసెంట్ ఇందులో లేదు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ స్టడీ యొక్క దాని గురించి వెయిట్ చేస్తున్నారు అప్రూవల్ కోసం, అది రాగానే ఇంక్లూడ్ చేస్తారు. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ కరెక్ట్ అన్నాడు. కరెక్ట్ అంటే 3 తీసేయండి, 3 తీసేస్తే మనకి 2 మిగిలాయి, 1, 2 and 1 ఓన్లీ. సో సెకండ్ స్టేట్మెంట్ రైట్ అయితే ఆబ్వియస్లీ 1 రైట్ అయిపోద్ది. హ్యూమన్ పాపిలోమా వైరస్ అసోసియేటెడ్ విత్ సర్వైకల్ క్యాన్సర్ ఇప్పుడే చదివాం, 16, 18 వల్ల సర్వైకల్ క్యాన్సర్స్ వస్తాయి. సో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎవరైతే ఎఫెక్టివ్గా బాగా చేస్తారో, ఎకానమీ ఎవరైతే ఎఫెక్టివ్గా బాగా చేస్తారో, మీ అందరికీ కూడా యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సైన్స్ అండ్ టెక్నాలజీని బాగా చదవండి. సో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎవరైతే బాగా చదువుతారో మీ అందరికీ మంచి మంచి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో సర్వవాక్ ఈజ్ ఇండిజినస్లీ డెవలప్డ్, గుర్తుపెట్టుకోండి, క్వాడ్రివాలెంట్ వ్యాక్సిన్. ఇది ప్రైమరీ కాజ్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ ఈజ్ నాట్ యెట్ ఇంక్లూడెడ్ ఇన్ హ్యూమన్ ఇమ్యునైజేషన్ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్. నెక్స్ట్, మెడికల్ కాలేజెస్ ఆస్క్డ్ టు లింక్ పేషెంట్ డిజిటల్ హెల్త్ రికార్డ్స్. సో మెయిన్గా నేషనల్ హెల్త్ అథారిటీ ఏదైతే క్రియేట్ అయ్యామో, నేషనల్ హెల్త్ అథారిటీ has simplified the ఆయుష్మాన్ భారత్ డిజిటల్ ఐడీస్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఫర్ పేషెంట్స్ అనమాట. దాన్ని ఆబా ఐడి అంటాం. సో చూద్దాం రండి. మీకు తెలియకుండా అన్ని సబ్జెక్ట్స్ అయిపోతున్నాయి, రివిజన్ అయిపోతుంది. యు ఆర్ బికమింగ్ మెరిటోరియస్ స్టూడెంట్స్. మీరు అందరూ అది అబ్జర్వ్ చేస్తున్నారో లేదో తెలియదు. ఎవరైతే డైలీ ఫాలో అవుతున్నారో మీరు తెలియకుండా కంపారిటివ్లీ నా దగ్గర ఉన్న ఎవ్రీ అయోటా ఆఫ్ నాలెడ్జ్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. యూ గైస్ ఆర్ బికమింగ్ మెరిటోరియస్ స్టూడెంట్స్. సో ప్లీజ్ 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 రివిజన్ చేయండి. రివిజన్ చేస్తేనే మీరు కంపారిటివ్లీ ముందు ఉంటారు. సో ఐఎమ్ గివింగ్ మై 100% మిమ్మల్ని అందరినీ కూడా నాలా తయారు చేయడానికి. మీరు కూడా మీ పేరెంట్స్ని అందరినీ ప్రౌడ్ చేయాలి అంటే ఇట్ రిక్వైర్స్ యువర్ ఇమెన్స్ ఎఫర్ట్ అనమాట. సో వీడియో చూస్తున్నారంటేనే ఎఫర్ట్ పెడుతున్నారని అర్థం. సో మీ గురించి నా వంతు నా ఫ్రమ్ మై సైడ్ I'm giving my 100% knowledge. So please take the and utilize for UPSC. నేను ఒక సైంటిస్ట్ని కాదు, ఒక పెద్ద ప్రొఫెసర్ని కాదు, బట్ యూపీఎస్సీ లోపల నాలెడ్జ్ ఉన్న పర్సన్. మీకు యూపీఎస్సీ ర్యాంక్ కొట్టించడం వరకు నాకు తెలుసు. మీతో నేను సైంటిస్టులు చేయించలేను, డిగ్రీలు చేయించలేను. ఇక్కడికైతే నేను హెల్ప్ చేయగలను. ఇన్ ద మేజర్ పుష్ టువర్డ్స్ డిజిటల్ హెల్త్ ఇంటిగ్రేషన్, నేషనల్ మెడికల్ కమిషన్ హ్యాస్ డైరెక్టెడ్ ఆల్ మెడికల్ కాలేజెస్ టు జనరేట్ అండ్ లింక్ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్, దాన్నే ఆబా అకౌంట్ అంటాం, ఆఫ్ పేషెంట్స్ విజిటింగ్ హాస్పిటల్స్ అటాచ్డ్ టు మెడికల్ కాలేజెస్.
సో అట్లా మెడికల్ కాలేజెస్కి లింక్ చేయమన్నారు అనమాట. సో ఇన్ మేజర్ పుష్ టువర్డ్స్ డిజిటల్ హెల్త్ ఇంటిగ్రేషన్, ద నేషనల్ మెడికల్ కమిషన్ NMC has directed all medical colleges to generate and link Ayushman Bharat health account IDs of patients visiting hospitals to medical colleges. The initiative is part of చెప్పా కదా ఏ మిషన్, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్, ఎయిమ్ టు క్రియేటింగ్ నేషనల్ వైడ్ డిజిటల్ ఎకోసిస్టమ్. సో ప్రతిదీ కూడా మనకు తెలుసు. మనం ఎప్పుడైతే కాన్సెప్చువల్లీ స్ట్రాంగ్ ఉంటామో మనల్ని ఏమీ చేయలేవు. సో అబౌట్ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్, ఇప్పటికే ప్రిలిమ్స్ లో క్వశ్చన్ అడిగేశాడు. ద ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ లాంచ్ ఇన్ 2021 ఎయిమ్స్ టు బిల్డ్ అన్ ఇంటిగ్రేటెడ్ డిజిటల్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్రాస్ ఇండియా. సో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ఏదైతే ఉందో లాంచ్ ఇన్ 2021 ఎయిమ్స్ టు బిల్డ్ అండ్ ఇంటిగ్రేటెడ్ డిజిటల్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. కీ కాంపోనెంట్స్ ఏంటి అందులో? ఫస్ట్ టైం ఉంటుంది ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. సో చూసుకోండి, ఇది ఒక 14 డిజిట్ ఐడెంటిఫికేషన్ నెంబర్. ఆధార్ కార్డు 12 డిజిట్స్ అయితే ఇది 14 డిజిట్. ఎనేబుల్ సెక్యూర్ స్టోరేజ్ అండ్ షేరింగ్ ఆఫ్ డిజిటల్ హెల్త్ రికార్డ్స్ అక్రాస్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్. సో ఇప్పుడు మీకు ఏ డిసీజెస్ వచ్చే పాస్ట్లో అన్ని తెలుసుకోవడానికి హెల్ప్ అవుతుంది. హెల్త్ ఫెసిలిటీ రిజిస్ట్రీ, a centralized database of healthcare facilities including hospitals, clinics, laboratories and pharmaceuticals. అన్నిట్లో ఒక డేటాబేస్ అక్కడ ఉంటుంది. ప్రొవైడ్స్ యూనిక్ డిజిటల్ ఐడెంటిటీ ఫర్ ఈచ్ ఫెసిలిటీ. సో ప్రతి ఒక్క డిజిటల్ ఫెసిలిటీకి ఒక ఐడెంటిటీ ఇస్తారనమాట. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే అన్నిటి డేటా అనేది క్లబ్ అవ్వకుండా సగ్రిగేట్ అయిపోయి ఉంటుంది. నెక్స్ట్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ రిజిస్ట్రీ, డేటాబేస్ ఆఫ్ వెరిఫైడ్ డాక్టర్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్. సో ఎవరైతే డాక్టర్స్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఉన్నారో వాళ్ళ యొక్క ఐడీస్ ఉంటాయన్నమాట. సారీ గైస్, సో సడన్గా కఫ్ వస్తుంది. సో వాటర్ చేంజ్ వల్ల అనుకుంటా ఇది వచ్చింది. హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ రిజిస్ట్రీ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా నాకు CFMS ఐడి క్రియేట్ చేస్తున్నారనమాట. సో అట్లా ప్రతి ఒక్కరి ఐడి క్రియేట్ చేస్తారనమాట. సో అప్పుడు ఏంటంటే మనం ఎక్కడ పని చేస్తున్నాం, మనం ఏం చేస్తున్నాం అన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. సో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ నేషనల్ మెడికల్ కమిషన్ డైరెక్టివ్ కమిషన్, ఈ నేషనల్ మెడికల్ కమిషన్ డైరెక్టివ్ వల్ల ఆబ్జెక్టివ్స్ ఏంటి? స్ట్రెంథనింగ్ డిజిటల్ హెల్త్ ఇంటిగ్రేషన్. సో లింకింగ్ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్స్ ఐడీస్ విత్ హాస్పిటల్ రికార్డ్స్ విల్ ఎనేబుల్ సీమ్లెస్ డిజిటల్ యాక్సెస్ టు పేషెంట్ హెల్త్ రికార్డ్స్ అక్రాస్ ఇన్స్టిట్యూషన్స్. సో మెడికల్ కాలేజెస్కి చాలా మంది వెళ్ళి చూపించుకుంటారు కాబట్టి దీనికి లింక్ చేయడం వల్ల హెల్త్ రికార్డ్స్ చాలా సీమ్లెస్గా ఉంటాయి. Improving transparency in medical education. The NMC aims to verify the clinical workload in the medical colleges. వీళ్ళంతా పని చేస్తున్నారు by linking patient records digitally, preventing the practice of deploying fake or temporary patients during inspections. సో నార్మల్గా వీళ్ళు ఏంటంటే మా ఫ్రెండ్స్ కూడా ఉంటారు, పేషెంట్స్ లేనప్పుడు ఫేక్ పేషెంట్స్ కింద మనల్ని పిలుస్తుంటారు అనమాట. నన్ను చాలా మంది పిలిచారు. సో అట్లా ఉండకుండా ఈ ఫేక్ పేషెంట్స్ ఈ గోల్ని తీయడానికి చూస్తారు. నెక్స్ట్ ఎన్హాన్సింగ్ హెల్త్ కేర్ ఎఫిషియన్సీ. డిజిటల్ రికార్డ్స్ అలౌ ఫాస్టర్ డయాగ్నోసిస్, బెటర్ ట్రీట్మెంట్ కంటిన్యూటీ అండ్ ఇంప్రూవ్డ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్. ఎందుకంటే మన ఇండియా లోపల యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ చూస్తున్నాం. ముందు ఒక డాక్టర్ ఒకటి సజెస్ట్ చేస్తారు, తర్వాత ఒక డాక్టర్ ఒకటి. సో ఇప్పుడు అందరి యొక్క డేటా కరెక్ట్గా ఉందనుకోండి, ముందు డాక్టర్ సజెస్ట్ చేసిన దాన్ని బట్టి ఇప్పుడు ఇంప్రూవ్ చేయొచ్చు. బిల్డింగ్ ఏ నేషనల్ డిజిటల్ హెల్త్ ఎకోసిస్టమ్. సో మొత్తం కంట్రీ మొత్తానికి ఒక ఎకోసిస్టమ్ క్రియేట్ చేస్తున్నాం. ద ఇంటిగ్రేషన్ ఆఫ్ పేషెంట్ రికార్డ్స్. So with Ayushman Bharat digital mission platform promotes interoperability among hospitals and health facilities. దాని మధ్య interoperability పెరుగుతుంది. సో నేషనల్ మెడికల్ కమిషన్ గురించి చూద్దాం. అపెక్స్ రెగ్యులేటరీ బాడీ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ ప్రొఫెషనల్స్ ఇన్ ఇండియా. సో మెయిన్గా మెడికల్ ఎడ్యుకేషన్కి మెడికల్ ప్రొఫెషనల్స్ గురించి రెగ్యులేట్ చేసేది ఇది. ఎస్టాబ్లిష్డ్ అండర్ నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్. దీని గురించి సపరేట్ యాక్ట్ పాస్ చేస్తారు 2019లో. సో దిస్ రీప్లేస్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. సో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని ఇది రీప్లేస్ చేస్తుంది. సో విత్ రెఫరెన్స్ టు Ayushman Bharat digital mission consider the following statement. The Ayushman Bharat health account provides a unique digital identity to every individual access their health records. Entadi 14 digits unique ID వస్తుంది, రైట్. The National Health Authority is implementing agency of Ayushman Bharat digital mission. అదే కదా. సో నేషనల్ హెల్త్ అథారిటీ అనేది ఇంప్లిమెంట్ చేస్తుంది. అండ్ లాస్ట్ ద హెల్త్ ఫెసిలిటీ రిజిస్ట్రీ ఇంక్లూడ్స్ ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇన్ ఇండియా. సో అట్లేం లేదు, మొత్తం ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా రిజిస్టర్ అవుతాయి అనమాట. సో కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ 1 and 2 ఓన్లీ. ద కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ 1 and 2 ఓన్లీ. సో థర్డ్ స్టేట్మెంట్ అనేది రాంగ్ అనమాట. సో హెల్త్ ఫెసిలిటీ రిజిస్టర్ ఇంక్లూడ్స్ బోత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్. సో యూపీఎస్సీ లెవెల్ క్వశ్చన్స్ ఈ పర్స్పెక్టివ్లోనే వస్తాయి. సో చూస్తుండండి. నెక్స్ట్
Navy began search rescue operations after receiving Iranian ship's distress call. So the Navy's sail training vessel ఐఎన్ఎస్ తరంగని, సో ఐఎన్ఎస్ తరంగని న్యూస్లో ఉంది, మళ్ళీ అడగొచ్చు, విచ్ వాజ్ ఆపరేటింగ్ నియర్ బై వాజ్ డైవర్టెడ్ టు రెస్క్యూ ఎఫర్ట్స్. సో చూద్దాం రండి. So the Indian Navy launched search and rescue operations after receiving a distress call from Iranian vessel IRIS Dana. సో IRIS Dana ఏంటి రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ అంటే అది ఇరాన్ యొక్క నావీ వెజల్. ఇరాన్ యొక్క నావీ వెజల్ పేరేంటి? IRIS Dana near the coast of Sri Lanka. The operation was conducted in coordination with Sri Lankan maritime authorities, highlighting India's role as the net security provider in the region. So Sagar security and growth for all in the region అనే ఒక దాంతో మనం IRIS Dana అని డిస్ట్రెస్ కాల్ ద్వారా వెళ్ళాం అనమాట. సో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారంటే ఐఎన్ఎస్ తారంగిణి, ఏ సెయిల్ ట్రైనింగ్ వెజల్ ఆఫ్ ఇండియన్ నేవీ. సో ఇండియన్ నేవీ యొక్క సెయిల్ ట్రైనింగ్ వెజల్స్ ఐఎన్ఎస్ తారంగిణి వెళ్ళింది. ఇట్ వాజ్ ఆపరేటింగ్ నియర్ బై అండ్ డైవర్టెడ్ టు అసిస్ట్ ఇన్ రెస్క్యూ ఎఫర్ట్స్. సో దాన్ని వెంటనే పంపించారు. నెక్స్ట్ ఐఎన్ఎస్ ఇక్షాక్, a naval vessel deployed from Kochi to strengthen such mission. సో ఐఎన్ఎస్ తరంగిణిని హెల్ప్ చేయడానికి ఐఎన్ఎస్ ఇక్షాక్ వెళ్ళారు. సో నిన్నే ధ్రువ్ హెలికాప్టర్ గురించి తెలుసుకున్నాం, అదొక లైట్ హెలికాప్టర్. సో దాని తర్వాత నేను ఐఎన్ఎస్ తరంగిణి, ఐఎన్ఎస్ ఇక్షాక్. సో చూసుకోండి, డిఫెన్స్ నుంచి క్వశ్చన్స్ రావచ్చు. నెక్స్ట్ మెరిటైమ్ పెట్రోల్ ఎయిర్క్రాఫ్ట్, లాంగ్ రేంజ్ మెరిటైమ్ పెట్రోల్ ఎయిర్క్రాఫ్ట్ వాజ్ డిప్లాయిడ్ టు సపోర్ట్ సచ్ ఆపరేషన్స్, మెయిన్గా మీద నుంచి హెల్ప్ చేయడానికి. నెక్స్ట్ రెస్క్యూ ఎక్విప్మెంట్, ఎయిర్క్రాఫ్ట్ ఎక్విప్డ్ విత్ ఎయిర్ డ్రాపబుల్ లైఫ్ రాఫ్ట్స్ వర్ కెప్ట్ రెడీ ఫర్ ఎమర్జెన్సీ రెస్క్యూ. సో ఎవరైనా కనబడితే వెంటనే అందులోపలికి రాఫ్ట్స్ పడేసి వాళ్ళు కాపాడతారు అనమాట. So search and rescue operations. Search and rescue refers to operations conducted to locate and assist people in distress at నార్మల్గా ఎయిర్ ద్వారా, సీ ద్వారా రిమోట్ ఏరియాస్ లోపల ఉన్నది చూస్తారనమాట. సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ ఆర్ కోఆర్డినేటెడ్ ఇంటర్నేషనల్ అండర్ ఇంటర్నేషనల్ మెరిటైమ్ ఆర్గనైజేషన్స్. సో దాని కింద జరుగుతుంటాయి. సో కీ ఫీచర్స్ ఏంటి? ఓషన్స్ ఆర్ డివైడెడ్ into search and rescue regions అన్నమాట. Each region has a maritime rescue coordination center responsible for coordinating rescue operations. So search and rescue regions కింద డివైడ్ చేస్తాం. సో దాన్ని బట్టి మెరిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్స్ ఉంటాయి. సో మెరిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్, సో మెరిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ ఇస్ కోఆర్డినేషన్ రెస్పాన్సిబుల్ ఫర్ మెరిటైమ్ సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్. ఇట్ కోఆర్డినేట్స్ రెస్క్యూ యాక్టివిటీస్ ఇన్వాల్వింగ్ నావీ, కోస్ట్ గార్డ్, మెర్చెంట్ షిప్స్ అన్నింటిలో కూడా అది చూసుకుంటుంది అనమాట. ఎగ్జాంపుల్ ఫ్రమ్ ది ఆర్టికల్ ఏంటి? ద ఆర్టికల్ సిగ్నల్స్ వర్ రిసీవ్డ్, ద డిస్ట్రెస్ సిగ్నల్స్ వర్ రిసీవ్డ్ ఫ్రమ్ మెరిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ కొలంబో విచ్ కోఆర్డినేట్స్ సెక్యూరిటీ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ ఇన్ శ్రీలంకాస్ మెరిటైమ్ రీజియన్. అది అక్కడి నుంచి చూసుకుంటుంది అనమాట, అందుకే మనం వెళ్ళాయి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. మెరిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ కోఆర్డినేట్స్ రీసెర్చ్, సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ విత్ ఇన్ ఎ డెసిగ్నేటెడ్ మెరిటైమ్ రీజియన్. అదే చూసుకుంటుంది కదా. ఇది ఇంటర్నేషనల్ మెరిటైమ్ ఆర్గనైజేషన్ కింద ఉంటుంది. సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ ఆర్ సెట్ కండక్టెడ్ ఓన్లీ బై నేవల్ ఫోర్సెస్ ఆఫ్ ది కంట్రీ వెర్ డిస్ట్రెస్ అకర్స్. సో ఇప్పుడే చూసాం, ఒక ఎయిర్ క్రాఫ్ట్ కూడా వెళ్ళింది. ఓన్లీ నావీయే కాదు, మొత్తం ఎవరు కావాలంటే వాళ్ళు వెళ్తారు అనమాట. ఓన్లీ నావీ అనేది తప్పు అనమాట. సో విచ్ ఆర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ డిజర్ ఆర్ కరెక్ట్ అంటే వన్ ఓన్లీ. సో ఎప్పుడైనా ఓన్లీ అనే స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు యూపీఎస్సీలో జనరల్లీ లాంగ్ అవుతుంటాయి. సో మెరిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్స్ ఆర్ కోఆర్డినేటెడ్ మెరిటైమ్ సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ విత్ ఇన్ దర్ డిజైన్ విత్ ఇన్ దర్ ఇస్ అసైన్ రీజియన్స్ అనమాట. సో రీసెంట్గా మిలాన్ ఎక్సైజ్ వెళ్ళింది కదా, అక్కడి నుంచి వెళ్తున్న షిప్ని కూడా వీళ్ళు అటాక్ చేస్తారు, ఇరాన్ యొక్క షిప్ని. సో ఇజ్రాయెల్ అనేది వెస్ట్ ఏషియా లోపల డామినేషన్ కోసం ట్రై చేస్తుంది. సో వాళ్ళు తెలియకుండా ఇంటర్నేషనల్ లాని బాగా ఇంపాక్ట్ చేస్తున్నారు. సో వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు ఇట్. ఎవరు గెలుస్తారు ఎవరు గెలరని తెలియదు. సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ ఆఫెన్ ఇన్వాల్వ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఇంక్లూడింగ్ నేవీస్, కోస్ట్ గార్డ్స్, మెర్చెంట్ వెజల్స్ అన్నీ ఉంటాయి అనమాట. ఓన్లీ నేవీ అనేది తప్పు అనమాట. సో చూసాం, సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. నెక్స్ట్ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ గురించి తెలుసుకున్నాం, ఎలా డిజిటల్ ఐడీస్ ఎలా హెల్ప్ అవుతాయి. ఓన్లీ పబ్లిక్ హాస్పిటల్స్ కాదు, ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఉంటాయని తెలుసుకున్నాం. నెక్స్ట్ హ్యూమన్ ప్యాప్లోమియా వైరస్, అది యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్లో పార్ట్ కాదని తెలుసుకున్నాం. నెక్స్ట్ మెయిన్స్ ఆర్టికల్స్ రెండు కూడా ఉమెన్ రిజర్వేషన్కి సంబంధించి ఎలాగ పాలసీ లెవెల్ షిఫ్ట్స్ కావాలి, ఎందుకంటే ఏజింగ్ ఉమెన్కి తగ్గట్టు పాలసీస్ కావాలని చూసాం. అండ్ హేట్ స్పీచ్ గురించి ఏమేమి చేయొచ్చో చూసాం. సో ఇంత డెప్త్గా హిందూ అనాలిసిస్ ఎవరు ప్రొవైడ్ చేయరు. సో ఐఎమ్ ట్రయింగ్ టు ప్రొవైడ్ ద బెస్ట్ హిందూ అనాలిసిస్ టు యూ. సో దానికి మీరు చేయాల్సింది ఏంటంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. సో దీంతో పాటు మన హిందూ అనాలిసిస్తో పాటు
మన ఇన్స్టిట్యూట్లో నేనే పాలిటీ డీల్ చేశాను, నేనే ఎన్వైర్న్మెంట్ డీల్ చేశాను, ఇప్పుడు కరెంట్ PT 365 కూడా నేనే డీల్ చేస్తున్నాను. ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్. ఇంకా మనీష్ సార్ పర్సనల్ మెంటర్షిప్ కూడా ఉంది, మీరు కావాలంటే అది కూడా తీసుకోవచ్చు. మీకు పర్సనలైజ్ షెడ్యూల్స్ అన్నీ వేస్తాను. సో ఇవన్నీ కూడా మన ఇన్స్టిట్యూట్ లోపల ఉన్నాయి. ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ఎవరెవరైతే మన క్లాసెస్ చూస్తున్నారో, మీరు పక్కగా ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలన్నా ఏం కావాలన్నా సరే యూ కెన్ పర్చేస్ దీస్ కోర్సెస్ అనమాట. నా పేరు మీద కోర్సెస్ కొనుక్కోవచ్చు. సో అడగండి, మ్యామ్ కాల్ చేసి మనీష్ సార్ పర్సనల్గా అడగమని చెప్పారు, డిస్కౌంట్ ఏమన్నారంటే మ్యామ్ విల్ ట్రై టు గివ్ డిస్కౌంట్స్. సో ప్లీజ్ కన్సిడర్ బయింగ్ LTX క్లాసెస్. సో LTX క్లాసెస్ని మీరు ఎప్పటివరకు అయితే సపోర్ట్ చేస్తారు, మీరు ఎప్పుడైతే కోర్సెస్ కొనుక్కుంటూ ఉంటారో ఇన్స్టిట్యూషన్ రన్ అవుతూ ఇంకా చాలా మంది స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ హిందూ అనాలిసిస్. మళ్ళీ రేపు మన హిందూ అనాలిసిస్లో మళ్ళీ ఒక మంచి ఆర్టికల్స్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ UPSC కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, లవ్ యూ, కీప్ లవింగ్ LTX క్లాసెస్. థ్యాంక్ యూ వెరీ మచ్.